మీ అందరికీ నా వందనాలు. దేవుడి యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు. 1 పేతురు 4వ అధ్యాయము, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. చదవండి. క్రీస్తు మహిమ వింత సంభవించినట్లు క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. చాలండి, చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చూసుకుందాం. స్తోత్రమైన మహాగణుడ, మహోన్నతుడ, గడ్డి పరకతో సైతం మాట్లాడించగలను సమర్థవంతుడు ప్రభువా. మరి నేనైతే గడ్డి పరక కన్నా హీనంగా ఉన్నా, గాడిద కన్నా హీనంగా ఉన్నా. యెహోవా గాడిదకు వాక్కునిచ్చెను అనే లేఖనము చెప్పుచున్న ప్రకారము గాడిద కన్నా హీనంగా ఉన్న నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని నీ యొక్క వాక్కుని నువ్వే నాకు అనుగ్రహించు ప్రభువా. నువ్వే నాకు అనుగ్రహించు. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను నువ్వు దర్శించి, పేరు పేరున ప్రతి ఒక్కరిని దర్శించి, వినగలిగిన చెవులు, గ్రహించే ఆత్మ ప్రతి ఒక్కరికి నీ కృపలో నువ్వే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము వాస్తవానికి 12 నుంచి 16 వరకు ఒక్కొక్క లైన్ జాగ్రత్తగా చదువుకోండి. చూడండి, పేతురు గారు ఆ యొక్క సంఘమునకు లేకపోతే విశ్వాసులకు ఈ యొక్క వాక్యం రాసినప్పుడు ఆయన ఎలా మాట్లాడుతున్నారు చూడండి. ప్రియులారా, 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 మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. 12, 13, 14. పేతురు గారు ఆ యొక్క విశ్వాసులకు లేకపోతే సంఘస్థులతో మాట్లాడేటప్పుడు ఆ యొక్క విశ్వాసులను లేకపోతే సంఘస్థులను ఆయన ఏమని సంబోధించారు? ఎలాంటి మాట వాడారు? విశ్వాసులారా అన్నారా? ప్రియులారా. ఎవరికి ప్రియులు? దేవుడికి ప్రియులు. దేవుడికి ఎప్పుడు ప్రియులుగా ఉంటారు? ఇలా శ్రమానుభవము అనుభవిస్తున్న ఎటువంటి విశ్వాసులైనా సరే దేవుడికి ప్రియులుగా ఉంటారు. దేవుడి యొక్క మహిమను రుచి చూసే ఎటువంటి విశ్వాసులైనా సరే దేవుడి దృష్టిలో, ప్రవక్తల దృష్టిలో, తండ్రి యొక్క యెహోవా యొక్క దృష్టిలో ప్రియులు. దేవుడి యొక్క దృష్టిలో ఎలా ఉంటారు మీరు? ప్రియులు. ఏమన్నా శ్రమ వచ్చింది అనుకోండి, మీరు దేవుడి యొక్క దృష్టిలో ప్రియులు. మీకు ఏదైనా సరే క్రీస్తు యొక్క నామము నిమిత్తము ఏదైనా సరే ఘనహీనముగా మీ యొక్క జీవితం అస్తవ్యస్తంగా శ్రమల పాలుగుండా వెళ్ళారనుకోండి, నిందల పాలుగా ఉన్నారనుకోండి, మీరు ఎలాంటి వాళ్ళు? దేవుడి దృష్టిలో మీరు ప్రియులు. ప్రియులు. ఎంత చక్కగా ఉంది వాక్యం చూడండి. మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న మహాశ్రమను గురించి. ఆ యొక్క 12వ వచనం చూడండి. మీరు 12వ వచనం మీరు చూడండి. ప్రియులారా, మిమ్మును శోధించుటకు మీకు కలుగుచున్న మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి అని వాక్యం రాసలేదు. ఆ యొక్క శ్రమల వేరు, మహాశ్రమల వేరు. ఆ యొక్క మహాశ్రమలను ఎలాంటి దాంట్లో ఉపమానముగా మాట్లాడి ఉన్నారు? అగ్ని. అగ్ని యొక్క లక్షణం ఏంటి? ఒక పూరు గుడుస్తుంది. అగ్ని అంటే నుప్పు రాజేయబడి ఉన్నది పూరు గుడుసులో. ఆ గుడుసు ఉంటుందా? మొత్తం తగలబడిపోతుందా? తాటాకులతో చేసిన ఇల్లైనా, రెల్లుగడ్డతో చేసిన ఇల్లైనా సరే, ఏదైనా సరే అగ్ని యొక్క నైజం ఏంటి? మొత్తం దహించి వేస్తుంది. ఏది ఉంటే అది దహించి వేస్తుంది. అగ్నిలో నిలుచుండేది ఏమంటారు? అగ్నిలో వేసినప్పుడు ఏదైనా సరే దహించి వేసినా కూడా, దహింపబడినా సరే ఆ యొక్క పదార్థము లేకపోతే ఆ యొక్క మనుషులు నిలిచి ఉంటే వాళ్ళని ఏమంటారు? మీరు ఆలోచించండి, ఏమంటారు? మనిషి యొక్క శరీరం అగ్నిలో వేయబడింది హిందూ ధర్మం ప్రకారం.
శరీరం ఉంటుందా? అదే శరీరం కాకుండా ఆత్మ కనుక అగ్నిలో వేయబడింది అనుకోండి, ఆత్మకి ఏమైనా అవుతుందా? ఆత్మ దహించబడుతుందా? మరి విశ్వాసి అగ్నిలో వేయబడినప్పుడు ఆ విశ్వాసి యొక్క జీవితం ఎలా ఉంటుంది? ఆలోచన చేయండి. ఒక్క శ్రమను దేవుడు ఏ ఒక్క దాంతో కూడా, అంటే ఏ ఒక్క పదార్థంతో అయినా సరే, ఏ ఒక్క వివరణ అయినా సరే కంపేర్ చేయకుండా కేవలము అగ్నితో మాత్రమే కంపేర్ చేస్తున్నాడు. సో అగ్నికి ఈ యొక్క శ్రమకి ఏదో ఒక ఇంటర్లింక్, ఉపమానముగా అర్థం చెప్పాలనేగా దేవుడి యొక్క ఆలోచన. నువ్వు మహాశ్రమ గురించి నువ్వు వెళుతున్నావు. ఆ యొక్క మహాశ్రమ గురించి నీకేదో అయిపోతుంది, నీకేదో వింత సంభవించిపోతుంది, నువ్వేదో బతుకున్నవాడు చచ్చిపోతావు, నువ్వేదో ఉన్నవాడు లేనివాడిగా మారిపోతావు, లేనివాడు ఉన్నవాడిగా మారిపోతావు, అస్వస్థతల్లా ఇంకేదో బలహీనపడిపోతావు, ఇంకా ఏదో నష్టపోతావు, ఇంకేదో అయిపోతుంది, ఇంకా ఏదో అయిపోద్దని ఒక వింత సంభవిస్తుంది అని చెప్పి నువ్వేం ఆశ్చర్యపోమాకు. దేవుడు నీకు కలుగు చేసే ఆ యొక్క మహాశ్రమ, అది ఎలాంటి శ్రమ అండి? అగ్ని వంటి మహాశ్రమ ఎందుకు నీకు కలుగు చేస్తాడంటే, ఓ ప్రియులారా, దేవుడి యొక్క మహిమ నువ్వు చూడటానికి, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. చూడండి, అక్కడ దేవుడి యొక్క మహిమ రాసుంది. ఆ యొక్క లైన్లో, ఆ యొక్క వచనంలో, 13వ వచనంలో దేవుడి యొక్క క్రీస్తు యొక్క మహిమ గురించి రాసుంది. అలాగే క్రీస్తు యొక్క శ్రమల గురించి కూడా రాసుంది. అంటే క్రీస్తు మహిమ కావాలి అంటే క్రీస్తు యొక్క శ్రమలు కూడా కావాలిగా. నాకు ఏదో ఒకటే కావాలి అంటే, నాకు మహిమాత్మే కావాలి అని అనుకుంటే శ్రమలు నీకు వస్తాయా? రావు. నేను కూడా చాలామంది దగ్గర వాక్యం విన్నప్పుడు వాళ్ళ వ్యక్తిగతంగా దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేరేపణ చొప్పున ఒక్కొక్క పాస్టరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటారు. ఓకే, చాలామంది దగ్గర విన్నప్పుడు ఒకానొక సందర్భంలో నాకు కొన్ని ప్రశ్నలు తలెత్తినాయి. దేవుడి యొక్క గ్రంథంలో, అంటే బైబిల్లో శ్రమ అనే ఒక పదం బాగా ఫెమిలియర్గా వస్తుంది. అలాగే శోధన అనే ఒక పదం కూడా ఫెమిలియర్గా వస్తుంది, అంటే తరచుగా వస్తూ ఉంటుంది. పాత నిబంధన తీసుకో, కొత్త నిబంధన తీసుకో. ఒక మాటలో చెప్పాలంటే ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు దేవుడి యొక్క సేవకులుగా, దేవుడి యొక్క పనివారిగా, దేవుడి యొక్క ప్రవక్తలుగా, దేవుడి యొక్క భక్తులుగా ఉన్న ఎటువంటి మనిషినైనా సరే నువ్వు తీసుకో, వారి జీవితంలో శ్రమ మరియు శోధన లేకుండా, అంటే అనుభవించకుండా ఉన్న భక్తుడు ఎవరన్నా ఒక్కరంటే ఒకరున్నారా? ఇది ఛాలెంజ్. ఎవరన్నా సరే చెప్పగలరా? నేను శ్రమల గుండా వెళ్తున్నా, అయ్యో శ్రమల గుండా వెళ్లకుండా ఉండాలి, శ్రమలు తప్పించుకొని వెళ్ళాలి అని నువ్వేమన్నా ప్రార్థన చేస్తున్నావేమో, అది ముమ్మాటికి తప్పండి. అదేంటి అలా అంటావు నువ్వు? మీరు శోధనలో ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి అని వాక్యం ఉంది కదా. మరి మెలకువ కలిగి ప్రార్థన చేసినప్పుడు శోధనలో ప్రవేశించము అని వాక్యం రాసింది కదా. అది ఆ మాట అందే స్వయాన యేసుక్రీస్తు ప్రభువే. మరి అలాంటప్పుడు నువ్వు శోధన గుండా వెళ్ళమాకు అని ఎలా చెప్తావు? కన్ఫ్యూషన్ వస్తుందా మీకు వాక్యంలో? వస్తుందా? అప్పుడే దేవుడు గారు అంటే యేసుక్రీస్తు ప్రభు గారు దానికి ఇచ్చిన వివరణ ఏంటో తెలుసా? మనిషి యొక్క దురాశ వల్ల కలిగే ఎటువంటి శోధనైనా సరే నువ్వు జయించాలి అంటే మెలకువ కలిగి ప్రార్థన చేయాలి. మెలకువ కలిగి ప్రార్థన చేయటం ఏంటండి? నిద్ర మానేస్తే చచ్చిపోతాం కదా. దేవుడు మెలకువ కలిగి ప్రార్థన చేయండి అంటే నిద్ర అంటూ పోకుండా 24 గంటల్లో నిద్రపోకుండా ప్రార్థన చేయని కాదు దేవుడు చెప్పిన మాట. మెలకువ అంటే జాగారం కాదు. మెలకువ అంటే అర్థం అలర్ట్నెస్. ఏ వైపు నుంచి ఎవరు మన మీదకి ఇలా వస్తారు? దొంగ చెప్పొస్తాడా చెప్పకుండా వస్తాడా? ఏదైనా సరే, ఏదైనా ఆపద, దొంగతనము ఏదైనా సరే మన మీదకి చెప్పొస్తుందా? ఒక కష్టం కానీ ఒక నష్టం కానీ చెప్పొస్తుందా? నీకు పలానా రోజు పలానా టైంలో నీ మీదకి వస్తున్నా అని చెప్పి ఏదైనా వస్తుందా? ఇలాంటివి ఏదన్నా వస్తాయి అని చెప్పి కాన్సన్ట్రేషన్గా, అంటే ఇప్పుడు అలర్ట్గా ఉండమని అర్థం. అలర్ట్గా ఉండాలి.
ఓకే, అలర్ట్గా ఉండమని అర్థం. నువ్వు మనుషురీత్యా నీకేదన్నా సరే దురాశ వల్ల నీకేదన్నా శోధన చెయ్యాలి అన్న ఆశ వస్తుందేమో, నీ యొక్క మనిషి యొక్క నైజం వల్ల క్రియేట్ అయ్యే ఆ యొక్క దురాశ, ఆ దురాశ పరిపక్వమై మరణాన్ని కంటుంది. కాబట్టి నువ్వు అలర్ట్గా ఉండి దేవుడి యొక్క సన్నిధిలో ప్రార్థన చెయ్యి అని దేవుడు ఆ యొక్క వాక్యం గురించి చెప్పి ఉన్నారు. అర్థమైందా? చూడండి, దేవుడు ఆ యొక్క వాక్యం చెప్పిన సందర్భం ఏంటి? ఆ యొక్క గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తానికి వెళ్ళినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్తారు. యేసుక్రీస్తు ప్రభు వారితో పాటు ముగ్గురు శిష్యులు, 12 మంది శిష్యులు ముగ్గురునే తీసుకెళ్తారు. ఒకటే పేతురు, రెండో ఆయన యోహాన్ గారు, మూడో ఆయన యాకోబు గారు. ఆ ముగ్గురునే తీసుకెళ్తారు. మిగతా వాళ్ళు ఏమయ్యారు? మిగతా 9 మంది ఏమైనట్టు? వాళ్ళ శిష్యులు కాదా? శిష్యులే, కానీ కొండ యొక్క దిగువ భాగంలో ఉంటారు. దేవుడి యొక్క మందిరంలో ఇలా 12 మంది, 12 కోట్ల మంది, 12 కోట్ల మంది ఎంతమంది ఉన్నా సరే వాళ్ళల్లో పిలిచిన వారు కొంతమంది, ఏర్పరచబడ్డ వారు కొంతమంది, దేవుడికి బాగా దగ్గరగా ఉండే వాళ్ళు కొంతమంది. అలాగే ఈ యొక్క 12 మందిలో దేవుడికి బాగా దగ్గరగా ఉండే ఆ ముగ్గురుని తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళి ఒక ప్లేస్ రీచ్ అయ్యాక వాళ్ళని అక్కడ వెయిట్ చేసి ప్రేయర్ చేసుకోండి అని చెప్పేసి దేవుడు ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు ఇంకా దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తారు. ఆయన ప్రార్థన అంతా ముగించుకొని వచ్చిన తర్వాత శిష్యులు ఎలా ఉంటారు? నిద్రావస్థలో ఉంటారు. అప్పుడు చెప్పే మాట, నా కోసం ఒక గడియ కూడా నువ్వు మెలకు ఉండలేవా? శోధనలోనికి ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలకు కలిగి ప్రార్థన చేయాలి అని. ఓకే, యేసయ్య కూడా ప్రార్థన చేసే వచ్చారుగా. ఆయన ప్రార్థన చేశారు కదా అని చెప్పి ఆ సిలువ మరణం ఆ రోజు తప్పించినారా? ఆలోచన చేయండి. ఓకే, సో దేవుడు ఏ ఒక్క ఆలోచనతో ఆ యొక్క వాక్యం లిఖింపజేశారంటే మనిషి యొక్క నైజంతో పాపపు బుద్ధి, దురాశ కలిగిన బుద్ధిని జయించటానికి నువ్వు మెలకు కలిగి ప్రార్థన చెయ్యి. కానీ దైవ చిత్తానుసారమైన శోధన, దైవ చిత్తానుసారమైన విశ్వాస పరీక్షలు, క్రీస్తు యొక్క శ్రమలలో నువ్వు పాలి భాగస్తులుగా ఉన్నట్లు ఆ యొక్క శోధనలో, ఆ యొక్క శ్రమలో, అనుభవంలో నువ్వు వెళ్ళాలి. నువ్వు ఎందుకు వెళ్ళాలి అంటే దేవుడి యొక్క మహిమను నువ్వు రుచి చూడాలి. దేవుడి యొక్క మహిమను రుచి చూడాలా? క్రీస్తు శ్రమలో నువ్వు పాలి భాగస్తులుగా ఉండు. దేవుడి యొక్క మహిమ నీకు వద్దా? కావాలా? చూడండి, మీరే ఆలోచన చేయండి. మహిమ కావాలని ప్రార్థన చేస్తారే. మరి అయ్యా, నువ్వు అనుభవించిన క్రీస్తు శ్రమల్లో నేను పాలిభాగస్తులుగా ఉన్నట్లు నా యొక్క దేహమును నువ్వు స్వాధీనపరుచుకో, నా యొక్క ఆత్మను నువ్వు స్వాధీనపరుచుకో. ఎలాంటి శ్రమ అయినా సరే నేను అనుభవించాలి అని నీ యొక్క దేహాన్ని, నీ యొక్క ఆత్మను నువ్వు దేవుడికి సమర్పించావా? అయ్యా నన్ను మహిమపరచు అని ప్రార్థన చేసుకునే మీరు, నా బిడ్డలని ఇలా మహిమపరచండి అని ప్రార్థన చేసుకునే మీరు, క్రీస్తు శ్రమల్లో నేను పాలిభాగస్తులు అవ్వాలి అని నువ్వు ఎప్పుడైనా సరే ప్రార్థన చేసావా? మరి ఈ వాక్యం ఏం చెప్తుంది? మీరేంటి శ్రమల్లో పాలుభాగస్తులు అవ్వాలి అని చెప్పి మీకేమన్నా నేను చెప్పే వాక్యం కొత్తగా ఉంటుందేమో, కానీ వాక్యానుసారంగానే చెప్తున్నా. దేవుడి దగ్గర 1-2 సార్లు విచారం చేసుకోండి మీరు విన్న వాక్యాన్ని బట్టి. 1 పేతురు 4వ అధ్యాయము 12, 13, 14. మరి ముఖ్యంగా ఈ యొక్క 13వ వచనంలో మీరు అండర్లైన్ చేసుకొని మీ యొక్క అనుదిన ప్రార్థనలో చూసుకోండి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. అక్కడ ఈ యొక్క 13వ వచనంలో శ్రమలు అని రాయొచ్చు, కానీ క్రీస్తు శ్రమలలో అని రాశారు. ఓకే, ఒట్టి శ్రమ లేకపోతే ఇలా కేవలం శోధన అని రాసుంటే కనుక మనిషి యొక్క నైజం వల్ల కూడా వచ్చే శ్రమ, శోధన అని కూడా అనుకోవచ్చు. కానీ అక్కడ స్పెసిఫిక్గా క్రీస్తు శ్రమలలో, క్రీస్తు అంటే దేవుడు, క్రీస్తు అంటే వాక్యం, క్రీస్తు అంటే వాక్యమును శరీరధారిగా కలిగి ఉన్నవాడు. సో వాక్యానుసారంగా నువ్వు అనుభవించే ఎటువంటి శ్రమలలో, ఒక శ్రమ కాదు సుమి, ఎటువంటి శ్రమలలో అయినా సరే, ఎన్ని శ్రమలలో అయినా సరే నువ్వు పాలిభాగస్తులు అయినట్లయితే దేవుడి యొక్క మహిమ నీ మీద వస్తుంది. దేవుడి యొక్క మహిమ నీ మీదకు వస్తుంది. అంత మాత్రమే కాకుండా నువ్వు ఎలా ఉండాలి? సంతోషించుడి. శ్రమల్లో సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అండి? శ్రమల్లో సంతోషించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మరి కానీ వాక్యం ఏం చెప్తుంది? సంతోషించుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. నీకు ఏదన్నా దీంట్లో అనుభవం ఉందా?
ఉం? క్రీస్తు శ్రమల గుండా నువ్వు వెళ్ళావా? అలా నువ్వు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా సరే దేవుడి యొక్క కృపలో దైవ చిత్తానుసారమైన అనగా వాక్యానుసారమైన శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు నువ్వు ఒక్కసారైనా సరే మహా ఆనందముతో నువ్వు ప్రవర్తించావా? ప్రశ్న, సమాధానం నువ్వు చెప్పు. నువ్వు సంతోషించావా ఆ యొక్క శ్రమలను బట్టి? దేవుడికి సమాధానం చెప్పు. 13వ వచనం, సంతోషించావా? చెప్పండి. మహా ఆనందంగా ఉన్నావా? ఏసేపు ఉన్నాడు, అందరూ ఆయన ఏం చేశారు? వ్యభిచారి అన్నాడు. ఓకే, పోతిఫర్ భార్య. పోతిఫర్ యొక్క భార్య అంటే మంచి అధికారంలో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ మాట చెల్లింది. ఈయన పరదేశిగా ఉన్నాడు, పైగా దాసుడుగా ఉన్నాడు కాబట్టి ఈయన మాట చల్లలా. ఆ స్త్రీ పోతిఫర్ యొక్క భార్య ఆ యొక్క నేరం మోపినప్పుడు యూజువల్లీ మంచి చెడు లేకపోతే నిజము అబద్ధం అని ఏ మాత్రం ఎక్కడ వెరిఫై చేయకుండా వాటెవర్ అయిపోయింది. ఆయన మాత్రం దోషిగా తేల్చారు కాబట్టి జైలు పాలు చేశారు. జైల్లో బందీగా ఉన్నాడు. యేసేపు యొక్క ప్రవర్తన ఇది. నువ్వు ఉన్నావు ఆ సిచ్యువేషన్లో. చూడండి, పోతిఫరు లేని సమయంలో పోతిఫరు యొక్క భార్య అలా ప్రేరేపణ కలుగు చేసినప్పుడు ఆయన క్షణకాలం కూడా పట్టదేమో అంగీకరించి పాపం చేయటానికి. ఆ పాపం చేసినట్లయితే ఆ ఇద్దరి మధ్యనే ఉంటుందేమో, మూడో కంటికి కూడా తెలియదు. అవునా కాదా? దానివల్ల ఆయనకి లోకానుసారంగా ఆర్థికంగా అయినా సరే ఘనత ప్రకారం అయినా సరే ఎటువంటి లోటుపాటు కూడా కలగదు. అవునా కాదా? కానీ ఆ ఫిజికల్గా కలిగే ఎటువంటి మేలైనా సరే అతను ఒప్పుకోకుండా క్రీస్తు శ్రమ అంటే వ్యభిచారిగా ఉండి అగ్నిగుండం పాలవటం కన్నా సరే పవిత్రత, పరిశుద్ధత, క్రీస్తు యొక్క మందిరములో చిరకాలము నిలిచి ఉండేది పరిశుద్ధతే అని కీర్తనల గ్రంథంలో రాసి ఉంటుంది. దేవుడి యొక్క పరిశుద్ధత కాపాడుకోవటానికి లోకమంతా వ్యభిచారుడు అని నింద చేసినా సరే దాన్ని ఎలా స్వీకరించాడు? మహా ఆనందంతో స్వీకరించాడు. ఎలా స్వీకరించాడు? సంతోషంతో స్వీకరించాడు. దాన్ని బట్టి మనుషులందరూ ఏమన్నారు? నిందల పాలుగా చేశారు మనుషులందరూ. కానీ దేవుడు ఏం చేశాడు? క్రీస్తు యొక్క మహిమ కిరీటం ఇచ్చాడు. సో మనుషులు ఎలా ట్రీట్ చేశారు? ఈజ్ అ రేపిస్ట్, వ్యభిచారం, నింద నింద నింద. కానీ దేవుడు ఏం చేశాడు? తీసుకొచ్చి మహిమ కిరీటం ధరింపజేశాడు. అది ఎంత దూరం తీసుకెళ్ళింది? అదే దేశానికి అదే ఈజిప్ట్ దేశానికి ప్రైమ్ మినిస్టర్. అదే ఆ రోజు పోతిఫర్ భార్యకి లొంగిపోయినట్లయితే అగ్నిగుండం పాలయ్యేవాడేమో. ఓకే, చూడండి ఆ యొక్క శ్రమ, ఆ యొక్క శోధన ఎలా ఉందో చూడండి. ఆయన కనుక అంటే యోసేపు గారు కనుక లొంగిపోయినట్లయితే అది మనిషి యొక్క దురాశ వల్ల ఆ యొక్క శోధనలో ఆయన లొంగిపోయినట్టు. అది మనిషి యొక్క దురాశ వల్ల మనిషి యొక్క ఆలోచన చొప్పున లొంగిపోకుండా వాక్యానుసారముగా వ్యభిచారం చేయకూడదు, శరీరాన్ని అపవిత్రం చేయకూడదు, పరిశుద్ధత కాపాడుకోవాలని వాక్యానుసారంగా యోసేపు గారు ప్రవర్తించారు కాబట్టి క్రీస్తు యొక్క శ్రమలలో ఆయన పాలుభాగస్తులయ్యాడు. కాబట్టి క్రీస్తు యొక్క మహిమ ఆయన పొందుకున్నాడు. చూడండి, ఆ యొక్క సంఘటన జరిగిన వెంటనే మహిమ వచ్చి రాలేదుగా, మహిమ ఆయన మీద పడిపోలేదుగా. లోకమంతా ఎలా సర్టిఫై చేశారు? సో మనుషుల యొక్క మెప్పుదల అవ్వచ్చు, లేకపోతే మనుషుల యొక్క నిందలు అవ్వచ్చు, దేని మీదైనా సరే గురికెళ్ళి బ్రతికాడా? కాదు, వాక్యం మీద గురికెళ్ళి బ్రతికాడు. దేవుడితో సంతోషించాడు, వాక్యాన్ని బట్టి సంతోషించాడు, వాక్యాన్ని బట్టి మహా ఆనందంతో బతికి ఉన్నాడు. కాబట్టి ఆయన దేవుడి యొక్క మహిమకు వారసుడయ్యాడు. అదే స్థితిలో నువ్వు ఉంటే కనుక నువ్వు ఎట్టుంటావు? నువ్వు ఉన్నావు, వ్యభిచారం చేయకుండా నువ్వు పారిపోయావు, అంతవరకు మంచిదే. వ్యభిచారం చేయకుండా పారిపోయావు. కానీ నువ్వు దొరికినప్పుడు, లేకపోతే నేను అరెస్ట్ చేసి జైలు పాలు చేసినప్పుడు, అయ్యా వాక్యానుసారంగా ప్రవర్తించి నేను ఇలా చేస్తే, అంటే ఆ స్త్రీని లేకపోతే ఆ పురుషుడిని నేను వ్యతిరేకించి చేస్తే నన్ను తీసుకొచ్చి జైల్లో వేయటం ఏంటి? నేను వాక్యానుసారంగా ప్రవర్తించాగా నన్ను జైలు పాలు నువ్వు ఎందుకు చేపించావు యేసయ్యా అని నువ్వు దేవుని క్వశ్చన్ చేస్తావేమో. అది నీ యొక్క విశ్వాస జీవితం. కానీ యేసేపు యొక్క విశ్వాస జీవితం ఎలా ఉంది? దేవుడికి ప్రియుడిగా ఉన్నాడు, దేవుడి యొక్క మహిమను స్వతంత్రించుకున్నాడు. మహా ఆనందముతో సంతోషముతో దేవుడి యొక్క శ్రమానుభవము గుండా ఆయన మహిమ కోసము పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. క్రియల దేవుడి పట్ల కనపరిచి ఉన్నాడు. ఇలాంటి
ప్రవర్తన నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేసుకో. ఎంత చక్కగా ఉందండి వాక్యం. మిమ్మల్ని శోధించుటకు ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహా ఆనందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిల్చుచున్నాడు గనుక మీరు ధన్యులు. ఈ యొక్క 14వ వచనం కూడా చూడండి. క్రీస్తు యొక్క నామము నిమిత్తము నువ్వు గనక నిందల పాలైనట్లయితే, అంటే వాక్యానుసారముగా ప్రవర్తించడం కోసము యోసేపు ఒక వ్యభిచారి అన్న బిరుదు అనే ఒక నింద మీద వేసుకున్నా సరే వాక్యం కోసం నిలబడి ఉన్నాడు. అలా నిలబడి ఉండటం వలన దేవుడి యొక్క ఆత్మ, మహిమ స్వరూపు అయిన దేవుడి యొక్క ఆత్మ ఆయన మీద నిలిచి ఉన్నాడు కాబట్టి ఆయన ధన్యత్వం పొందుకున్నాడా లేదా? అదే నాలంటోడైతే చేయని నేరానికి ఏదైనా శిక్ష వస్తే దేవుణ్ణి అస్సలు క్వశ్చన్ మీద క్వశ్చన్ వేసేసి దేవుణ్ణి అల్లాడిచ్చేసినట్టు మాట్లాడతారు. అది విశ్వాస జీవితంలో కరెక్ట్ కాదు. నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించు. ఆ యొక్క ప్రవర్తనను బట్టి లోకంలో ఉన్న వాళ్ళందరూ నీ మీద దొంగ, వ్యభిచారి, మోసగాడు, నేరస్తుడు, రకరకాల నిందలు నీ మీద వేసినా సరే నువ్వు వాక్యానుసారంగా ప్రవర్తించావు కాబట్టి, క్రీస్తు యొక్క శ్రమల్లో పాలుభాగస్తుడుగా ఉన్నావు కాబట్టి, మహిమ స్వరూపి అయిన దేవుడి యొక్క ఆత్మ, ఆ యొక్క వాక్యంలో ఆ యొక్క పదం బాగా జ్ఞాపకం పెట్టుకోండి, మహిమ స్వరూపి అయిన ఆత్మ. సో దేవుడు మాత్రమే మహిమ ఇవ్వగలడు. ఆయన యొక్క స్వరూపం మొత్తం కూడా మహిమ తేజస్సుతో నిండుకొని ఉన్నది. ఆయన తప్ప, అంటే దేవుడు తప్ప, దేవుడు యొక్క ఆత్మ తప్ప ఇంకెక్కడా మహిమ లేదు. మనిషి ఇచ్చే మహిమ ఎక్కడా కూడా లెక్కలోకే రాదు. ఆ మహిమ స్వరూపి అయిన దేవుడి యొక్క ఆత్మ నిన్ను గణపరుస్తూ ఉంటుంది. సో నువ్వు ఎలాంటోడివి? ధన్యుడవు. లోకమంతా నిన్ను నిందల పాలుగా చూసినా సరే దేవుడి యొక్క దృష్టిలో నువ్వు ఎట్లాంటోడివి? ఎలాంటి దానివి? ధన్యుడవు, ధన్యురాలువు. మీరే ఆలోచన చేసుకోండి. నేను దేవుడి దృష్టిలో ధన్యుడిగా ఉండటం ఇష్టమా? మనుషుల దృష్టిలో ధన్యులుగా ఉండటం ఇష్టమా? ఓకే, ఇప్పుడు అది కావాలి ఇది కావాలా అన్నప్పుడు చిటుక్కున ఏమన్నారు? దేవుడి దృష్టిలో ధన్యుడిగా ధన్యురాలుగా ఉండటమే నాకు ఇష్టం అని మీరు అన్నారు. ఇది క్రియల రూపంలో చూపించాలి. అంటే నింద నీ మీద వచ్చినా సరే దేవునికి స్తోత్రం. మహిమ మనుషులు నీ మీద ఎలాంటి నేరాలు మోపినా సరే మహిమ ఇచ్చేది, ఘనత ఇచ్చేది, తేజస్సు ఇచ్చేది దేవుడికి తెలుసు. తగిన సమయం నందు దేవుడు హెచ్చిస్తాడు. నువ్వు ఎలా ఉండాలి? క్రీస్తు శ్రమల్లో పాలుభాగస్తులు అవుతూనే ఉండాలి. ఎన్ని శ్రమల్లో గుండా వెళ్తావో అంత మహిమ నువ్వు పొందుకుంటావు. ఓకే, ఒక వ్యాపారం చేసి ఒక లాభం పొందుకుంటే నువ్వు బాగా సంతోషంగా ఉంటావు. 100 వ్యాపారాలు చేసి నువ్వు 100 విధాలుగా లాభం పొందావు అనుకో, నువ్వు ఎంత ఆర్థికంగా ఐశ్వర్యంగా ఉన్నత స్థాయిలోకి వెళ్తావు? 100 రెట్లు వెళ్ళినట్టు ఉదాహరణకి. సో మహిమ ఒకదాని మీద నువ్వు పొందుకుంటాం కావాలా? వందల దాని మీద నువ్వు పొందుకుంటాం కావాలా? ఎక్కువ మహిమ కావాలంటే ముందు ఒక్క మహిమతోనే స్టార్ట్ అవుద్దిగా. అంటే ముందు ఒక్క నింద మీద నుంచే స్టార్ట్ అవుద్దిగా. సో నువ్వు నింద వచ్చినప్పుడు నువ్వేం చేయాలి? అక్కడి నుంచి మహా ఆనందంతో ఉండు, సంతోషించు, దేవుడితో సంతోషించు. ఇలా నీ యొక్క ఆత్మీయ జీవితం ఏదైనా ఉందో లేదో నాకు తెలియదు. మీరు మీ లెక్క మీకు దేవుడు చెప్పుకోవాలి, నా లెక్కనే దేవుడు చెప్పుకోవాలి. ఇక మీదట ఈ వాక్యం మీకు తెలియదని కాదండి. పేతురు రాసిన ఈ యొక్క మొదటి పత్రిక 4వ అధ్యాయము 12, 13, 14 ఎన్నోసార్లు ఆఫ్ కోర్స్ నేను కూడా అంతకుముందు మాట్లాడి ఉండొచ్చేమో, మీరు విన్నారనుకుంటా. సో క్రీస్తు శ్రమల గుండా నువ్వు వెళ్ళినప్పుడు, క్రీస్తు శ్రమలలో పాలుభాగస్తులు అయినట్లయితే క్రీస్తు మహిమని పొందుకుంటా. కాబట్టి ఆ శ్రమానుభవం గుండా వెళ్తున్నప్పుడు నేను మహా ఆనందంతో ఉండాలి, నేను సంతోషిస్తూనే ఉండాలి, దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి,
ఎన్ని నిందల పాలైనా సరే నేను ధన్యుడను, దేవుడి దృష్టిలో నేను ధన్యుడు. ఒక నింద తట్టుకున్నావు, రెండో నింద తట్టుకోకుండా పడిపోయావు అనుకో, ధన్యత్వం వెళ్ళిపోద్ది. సో ఎన్ని నిందలు గుండా విన్నా వెళ్ళని, ఎన్ని శ్రమలు గుండా వెళ్ళని, మహిమ దేవుడు నాకు ఇస్తాడు. మహిమ దేవుడిది. దేవుడి యొక్క ఆత్మ అనగా మహిమా స్వరూపమైన ఆత్మ నాకు ఇచ్చే మహిమ నా దేవుడు నాకు ఇస్తాడు, మనుషులు కాదు కదా. ఓకే, సో నీ దృష్టి ఎప్పుడు దేవుడి వైపు పెట్టు. మనుషులు పొగిడారనో, తిట్టారనో, విమర్శించారనో, దూషించారనో, అబద్ధపు సాక్ష్యం పలికారనో వాటి మీద కాదండి మీరు దృష్టి పెట్టాల్సింది. మనుషులను దృష్టి పెట్టినంత కాలం ఆత్మలో ఎవడో ఎదగడం. ఓ విశ్వాసి, దేవుడి యొక్క ప్రియ విశ్వాసులారా, మనుషుల యొక్క పొగడ్తలకు పడిపోయి మనుషుల యొక్క సాక్ష్యాలకు లోబడి మీరు బ్రతికినట్లయితే నీ యొక్క విశ్వాస జీవితము ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టు, ఎదుగుదల లేనట్టు ఉంటుంది. నువ్వు ఆత్మలో ఎదగాలి అంటే దేవుడి వైపు తిరుగు. నిందల క్రీస్తు శ్రమల్లో పాలుభాగస్తులుగా ఉన్నప్పుడు క్రీస్తు నామము నిమిత్తము నువ్వు ఎన్ని నిందల పాలు అనుభవించినా సరే అన్నిటి యందు దేవుడి యొక్క మహిమను స్వతంత్రించుకుంటావు. కాబట్టి క్రీస్తు ఆత్మను బట్టి, దేవుడి యొక్క కృపను బట్టి నువ్వు నిత్యము ఆనందించు, ఆత్మలో ఆనందించు, ఆత్మను స్తుతించు, ప్రార్థించు. నిశ్చయముగా దేవుడి యొక్క మహిమ కిరీటము దేవుడు వచ్చి స్వయాన నీకు ధరింపజేస్తాడు. ఓకే, ఈ వాక్యానికి చిన్న ఉపమానముగా కొన్ని భక్తుల గురించి మాట్లాడుకుందాం. దానియేలు ఈ యొక్క వాక్యంలో 1 పేతురు 4:12 అగ్ని వంటి మహాశ్రమను గురించి అని రాసుంది. ఓకే, శ్రమ వేరు, మహాశ్రమ వేరు. ఆ యొక్క మహాశ్రమని అగ్నితో కంపేర్ చేస్తున్నారు. ఈ యొక్క అగ్ని యొక్క నైజం ఏంటి? దహించి వేస్తుంది. దాంట్లో ఏదైనా చెత్త వేసాం అనుకో కాలిపోద్ది. ఓకే, మంచి పదార్థము అంటే వేడికి ఏదైనా సరే అట్రాక్ట్ అయ్యేది ఏది వేసినా సరే కాలిపోద్ది. అదే బంగారం వేస్తే బంగారంలోన మలినమైన పదార్థం మొత్తం కాలిపోయి బంగారం ఇంకా ప్యూరిటీ పెరుగుతుంది. వెండి అయినా సరే, బంగారం అయినా సరే, ఏదైనా సరే ప్యూరిటీ పెరుగుతుంది. అలాగే ఈ యొక్క ప్యూరిటీ నీ యొక్క విశ్వాస జీవితంలో దేవుడి యొక్క వాక్యానుసారంగా నీ యొక్క ప్రవర్తనలో ఎంతవరకు నువ్వు పరీక్షగా నిలిచి ఉంటావు అని పరీక్షించడానికి నీ మీద దేవుడు పంపించే ఆ యొక్క అగ్ని వంటి మహాశ్రమ గురించి ఉపమానం ఏంటంటే ఇది వాక్యం. షద్రక్, మెషక్, అబేద్నెగో. ఓకే, దానియేలు దానియేలు 3వ అధ్యాయం. ఈ యొక్క వాక్యం, ఈ యొక్క స్టోరీ మొత్తం మీకు తెలుసు కదండి. నెబుకద్నెజరు రాజు 3వ అధ్యాయం మొత్తం అండి, 3వ అధ్యాయం మొత్తం. దాంట్లో కొన్ని వచనాలు చెప్తా. ముందు అసలు ఉద్బోధఘాతంగా చెప్పాల్సింది ఏంటంటే, నెబుకద్నెజరు గారు ఉన్నారు, మహా చక్రవర్తి, బబులోను దేశం యొక్క రాజు, గొప్ప చక్రవర్తి. ఇప్పుడు ప్రపంచంలో ఈ యొక్క ప్రపంచంలో సుమారు 196 దేశాలు ఉన్నాయి. ఈ యొక్క 196 దేశాల్లో ఏ దేశం పెద్దది, లేకపోతే ఆధిపత్యము ఘనత కలిగిన దేశం ఏది అంటే ఏం చెప్పగలరు మీరు? ఏ దేశం పేరు చెప్తారు? అమెరికా చెప్తారు. ఈ యొక్క దానియేలు గారి కాలంలో ప్రపంచం మొత్తంలో కూడా అన్నిటికన్నా గొప్ప దేశం ఏంటంటే బబులోను దేశం. సో ప్రపంచంలో కల్లా, అన్ని దేశాల్లో కల్లా గొప్పగా, ఘనకరముగా, ధనికముగా, ఐశ్వర్యముగా, ఘనత కలిగిన దేశం ఏంటంటే బబులోను దేశం. ఆ యొక్క బబులోను దేశాన్ని ఆ యొక్క దానియేలు గారి కాలంలో పరిపాలన చేసే రాజు పేరు నెబుకద్నెజరు. ఈ యొక్క నెబుకద్నెజరుకి ఒకానొక సందర్భంలో భలే వింత కోరిక పుడుతుంది. అదేంది? నేను ఒక గొప్ప ప్రతిమ అంటే గొప్ప విగ్రహం, ఆ విగ్రహము ఎన్నో వందల అడుగులు ఎత్తుతో నిర్మించాలి. ఈ యొక్క బబులోను దేశంలో ఉన్న ప్రజలు అందరూ కూడా వచ్చి ఆ యొక్క విగ్రహానికి మాత్రమే మొక్కాలి. ఇన్ కేస్ ఏ ఒక్క ప్రజలైనా సరే, ఏ ఒక్క మనిషి అయినా సరే ఆ యొక్క విగ్రహానికి లేక ఆ యొక్క ప్రతిమకి మొక్కకుండా ఉన్నట్లయితే, నమస్కరించి
నమస్కరించకుండా ఉన్నట్లయితే కనుక ఇమ్మీడియట్గా అంటే వెంటనే అగ్నిగుండంలో వేసి వాళ్ళందరినీ చంపేయాలి అని ఒక రాజాజ్ఞ తయారు చేపించి దేశంలో మొత్తం సంచారం చేయించడం జరుగుతుంది. ఓకే, మొత్తం దేశం నలుమూలలా ఆ యొక్క కట్టడ వివరింపబడి ఉంటుంది. తెలిసిందే కదండి. విగ్రహం నిలబెడతారు పలానా ప్లేస్లో, ఆ యొక్క రాజ్యంలో ఉన్న మనుషులందరినీ పిలిపిస్తాడు, అందరూ వస్తారు, అందరూ ఈ యొక్క విగ్రహానికి మొక్కండి, నమస్కరించండి అని చెప్తాడు. ఓకే, నెబుకద్నెజర్ వారి యొక్క అధికారులుగా చెప్పిస్తారు. అందరూ మొక్కుతారు, కేవలం ముగ్గురు తప్ప. ఆ ముగ్గురు ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో. ఆ ముగ్గురు మొక్కరు. మీకు ఇంకో డౌట్ రావాలి మరి, ఆ టైంలో దానియేలు కూడా అక్కడే ఉన్నాడుగా, మరి దానియేలు గారు మొక్కినట్ట మొక్కనట్ట చెప్పండి. దానియేలు గారు మొక్కలేదన్నారు, ప్రూఫ్ ఏది? అలానే మొక్కినట్టు కూడా ప్రూఫ్ లేదుగా, మొక్కలేదని కూడా ప్రూఫ్ లేదుగా. ఆ రాజాగ్ని ఎలా క్రియేట్ అవుతుందంటే మనుషులందరికీ, అంటే ఆ యొక్క రాజ్యంలో ఉన్న మనుషులందరికీ అని చెప్పి ఒక రాజాజ్ఞ క్రియేట్ అవుద్ది. కానీ దేవుడి యొక్క కృపలో ఆ రాజాజ్ఞ అలా విలువ బయటికి వచ్చే ఆ యొక్క సమయంలో దానియేలు యొక్క పొజిషన్ ఎక్కడ ఉంటుంది? ప్రధానుడు, అధిపతులు, అధికారులు అందరి మీద కూడా ప్రధానుడు, ముఖ్యుడు. ప్లస్ ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు తెలుసా? మనుషులందరూ నివసించే మనుషులు, సర్వసాధారణంగా మనుషుల యొక్క సొంత ఇంట్లో కాదు. ఓకే, ఆయన ఎక్కడ నివాసం ఉంటాడు? సాక్షాత్తు రాజు యొక్క మందిరంలోనే ఉంటాడు. ఇదంతా వాక్యంలోనే ఉంటుందండి. 2వ అధ్యాయంలో చివరి వచనం ఉంటుంది చూడండి. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. ఓకే, ఆ యొక్క విగ్రహానికి మొక్కండి అని చెప్పినప్పుడు మనుషులు ఆ యొక్క ఊరిలో లేకపోతే ఆ యొక్క రాజ్యంలో నివసించే మనుషులందరికీ ఆ యొక్క ఆజ్ఞ వెలువల్ల అవుతుంది. ఓకే, కానీ దానియేలు ఆ టైంలో ఎక్కడ ఉంటాడు? రాజు సన్నిధిలో ఉంటాడు. సో రాజు పక్కనే ఉంటాడు. కాబట్టి ఆ టైంలో ఆ ఆజ్ఞ ఆయన మీదకి రాదు. నువ్వు మొక్కు అని దానియేలు దగ్గరికి రాలా, నువ్వు మొక్కద్దు అని చెప్పి దానియేలుకి దగ్గరికి రాలా. రాజు ఉన్నప్పుడు ఎటువంటి అధికారుడైనా సరే నిలబడే ఉండాలిగా. సో దానియేలు రాజు పక్కనే ఉంటాడు, నిలబడే ఉంటాడు. సో ఈ ఆజ్ఞ బేర్ చేసింది ఎవరు? కేవలం ఆ ఒక ముగ్గురే. ఆ ముగ్గురు ఎవరు? షద్రక్, మెషక్, అబేద్నెగో. ఆ ముగ్గురు ఎలా నిలబడి ఉన్నారు? మేము చావనన్నా చేస్తాం, అంతేగాని ఈ యొక్క ప్రతిభకు మేము మొక్కం అని వాక్యానికి నిలబడతారు. క్రియల రూపంలో దేవుడి యొక్క వాక్యాన్ని ప్రకటించే క్రమంలో నిలబడతాడు. వాళ్ళందరికీ తెలుసుగా, ఏదో నోటి మాట కాదు ఆ అగ్నిగుండంలో పడేయటం. అగ్నిగుండం ఎదురుగానే ఉంది. పైగా నెబుకద్నెజర్ అనే ఒక రాజు చాలా కూల్గా నవ్వుతూ ఆడుతూ పాడుతూ ఉండే రాజు కానే కాదు. మహా కోపిస్టి ప్లస్ బాగా ఈగోయిస్ట్, అంటే గొప్ప గర్విష్ఠుడు, కోపిష్ఠుడు, మహా చక్రవర్తి. ఎవరన్నా వెళ్ళి సలహా ఇవ్వాలన్నా సరే భయపడిపోతారు. కొంతమంది ఉంటారు కదండి, ఇద్దరు ఉన్నారనుకోండి, ఏదో వెళ్ళి చెప్పాలి, మాకు ఒక మాట తీసుకెళ్ళి చెప్పాలి. ఆ ఇద్దరిలో కొంతమంది పాజిటివ్గా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు, అరే ఆడు కోపిస్తుడు, ఆడి దగ్గరికి వెళ్ళి చెప్తే వాడు ఎలా రియాక్ట్ అవుతాడో మనకు తెలియదు. ఇతడు ఎప్పుడు సౌమ్యంగా ఉంటాడు కాబట్టి ఇతనికి వెళ్ళి మనం చెబుతాం. ఓకే, ఇది చాలా సర్వసాధారణంగా జరిగేది. కానీ ఈ యొక్క నెబుకద్నెజర్ ఎలా ఉంటాడు? గర్విష్ఠుడు, కోపిష్ఠుడు, అహంకారుడు. అతని దగ్గరికి వెళ్ళి చెప్పిన పని చేయము అంటేనే కోపం రగులిపోద్ది. అలాంటిది ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో ఎంత చక్కగా మాట్లాడతారంటే ఏకవచనంతో మాట్లాడతారు. రాజా లేకపోతే నెబుకద్నెజరు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా, కఠినంగా, గట్టిగా మాట్లాడతారు. దాంట్లో వేస్తావా? వేసేసి. అగ్నిగుండంలో వేస్తావా? వేసేసి. చావనన్నా చేస్తామేమో కానీ మేము మాత్రం ఆ ప్రతిమకు మొక్కము. మేము నమ్మిన దేవుడు మమ్మల్ని రక్షింపగల సమర్థవంతుడు. ఒకవేళ ఆయన రక్షించకపోయినా సరే మేము మాత్రం మొక్కం. అంటే చావనైనా చేస్తాం తప్ప నీ యొక్క ప్రతిమకు, నువ్వు నిర్మించిన ఆ యొక్క ప్రతిమకు, నీ యొక్క ఆజ్ఞకు మేము లోబడం అని చెప్పి ఆ యొక్క ముగ్గురు యవనస్తులు మాట్లాడతారు. ఓకే, ఇదంతా మీకు తెలిసిందే కదా. కానీ దీంట్లో ఒక ఆలోచన చేయండి. ఈ యొక్క పరీక్ష గుండా వెళ్ళేటప్పుడు షద్రక్, మెషక్, అబేద్నెగో ఈ యొక్క పరీక్ష గుండా వెళ్ళినప్పుడు ఆ ముగ్గురు ఏ స్థితిలో ఉన్నారు? 2వ దానియేలు 2వ అధ్యాయం 49వ వచనం.
ఆ యొక్క 2వ అధ్యాయం మొత్తం మీరు చూసినట్లయితే నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఒక నిమిషం అండి. ఆ యొక్క 2వ అధ్యాయం మొత్తం మీరు చూసినట్లయితే నెబుకద్నెజరుకి ఒక కళ వస్తుంది. ఆ కళ ఏంటి అని అడిగినప్పుడు ఎవరో చెప్పరు. ఆ యొక్క రాజ్యంలో ఉన్న అధికారులు అవ్వచ్చు, కల్దీయులు, జ్యోతిష్యులు, మహాజ్ఞానులు, ఎవరిని అడిగినా సరే ఎవరు ఆ యొక్క కళకు చెప్పరు. ఇంకా నెబుకద్నెజరుకి కోపం వచ్చేసి అసలు కళ చెప్పను, మీరే కళ చెప్పాలి ప్లస్ భావం చెప్పాలి అని చెప్పి అని నెబుకద్నెజరుకి బాగా గట్టిగా కోపంగా మాట్లాడతాడు. కళ కూడా చెప్పకుండా ఎలా భావం చెబుతారు? ఆలోచన చేయండి మీరే. దేవదూతల వల్ల, దేవుడి యొక్క ఆత్మ వల్ల తప్ప ప్రపంచంలో ఎవడో కూడా ఇలాంటి ఆన్సర్ ఇవ్వలేరు అని చెప్పి అందరూ చెప్తే నెబుకద్నెజరుకి ఇంకా కోపం వచ్చేసి సొంత ప్రజలు, రాజ్యంలో ఉన్న అధికారులు అని కూడా ఆలోచించకుండా తెల్లారేసరికి మీరు అందరూ వచ్చి భావం చెప్పాలి, ఎవరైతే భావం చెప్పలేదో లోకంలో ఉన్న, రాజ్యంలో ఉన్న, రాజ్య సంస్థానంలో ఉన్న అధిపతులను, జ్ఞానులను, మహాజ్ఞానులను అందరినీ చంపేసేయండి అని చెప్పి ఆజ్ఞ వేస్తాడు. ఇదంతా మీకు తెలిసిందే కదా. అప్పుడు దానియేలు ఆ విషయం తెలుసుకొని నాకు ఒక రోజు టైం ఇవ్వండి, దేవుడి యొక్క సన్నిధిలో విచారం చేసి ప్రార్థన చేసుకొని సమాధానం చెప్తాం అని అంటాడు. దానియేలు ఆ యొక్క రాత్రి ప్రార్థన ఎలా చేస్తాడు? దానియేలు ప్లస్ దానియేలుతో పాటు ఉన్న ఈ యొక్క ముగ్గురు, షద్రక్, మెషక్, అబేద్నెగో, ఈ నలుగురు స్నేహితులు, నలుగురు ఒకే వయసు కలిగిన యవనస్తులు, నలుగురు హెబ్రీయులు, నలుగురు యెరూషలేములోని రాజ్యంలో రాజకుమారులు హోదా, ఆ నలుగురు కూడా బందీలుగా తీసుకొచ్చి బబులోను దేశంలో వేయబడి ఉన్నారు. అంటే తల్లి, తండ్రి, నా రక్త సంబంధికులు అని అనుకునే వాళ్ళందరికీ దూరముగా బందీలుగా తీసుకొచ్చి బబులోను దేశంలో వేశారు. ఓకే, ఈ యొక్క బబులోను దేశంలో ఉన్నారు కదా. ఆ యొక్క రాత్రి నలుగురు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దానియేలు గారికి వర్తమానం చెప్తారు. ఆ వర్తమానం తీసుకెళ్ళి రాజుతో చెప్తాడు. రాజు నెబుకద్నెజరు ఎప్పుడైతే దానియేలు చెప్పిన వర్తమానము, ఆ కళలోని భావము తెలుసుకుంటాడో ఎమ్మటే ఆశ్చర్యపోయి దేవుణ్ణి పొగడతాము ప్లస్ దానియేలుకు కూడా చాలా గొప్ప గొప్ప కానుకలు ఇచ్చి గణపరుస్తాడు. ఎలా గణపరుస్తాడంటే 2వ అధ్యాయం 48వ వచనం. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతన్ని బబులోను సంస్థానం అంతటి మీద అధిపతిగాను బబులోను జ్ఞానులందరిలో ప్రధానుగాను నియమించెను. అంతటా దానియేలు రాజునొద్ద మనవి చేసుకొనగా రాజు షద్రక్, మెషకు, అబేద్నెగో అను వారిని బబులోను సంస్థానం మీద విచారణకర్తలుగా నియమించెను. అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను. అంటే అర్థం ఏంటండి? కళ యొక్క భావము దానియేలు గారు చెప్పారు. దానియేలుని నెబుకద్నెజరు హెచ్చించారు. ఎంత బాగా హెచ్చించారు? జ్ఞానులందరి మీద అధిపతి, సంస్థానం, రాజ్య సంస్థానం అంతట్లో కూడా ప్రధానుడు, అధిపతి, ప్లస్ ఇంకా ఎన్నో గొప్ప గొప్ప కానుకలు, గిఫ్ట్స్ అన్నీ ఇచ్చాడు. దానియేలుని బహుగా హెచ్చించాడు. హెచ్చించిన తర్వాత దానియేలు వచ్చి నెబుకద్నెజరుతో మనవి చేసుకుంటున్నాడు, రిక్వెస్ట్ చేశాడు. ఎలాంటి రిక్వెస్ట్ చేశాడు? ఇదిగో నా ఫ్రెండ్స్. ఎందుకు రిక్వెస్ట్ చేశాడు? ఆ ముందు రోజు రాత్రి ఆ నలుగురు కలిసి ప్రార్థన చేసి దేవుడి యొక్క సన్నిధిలో విచారణ చేశారు. దేవుడు వర్తమానం దానియేలు గారికి వచ్చింది, ఓకే, కానీ ఆ వర్తమానము దానియేలు గారు పొందుకోవటంలో నలుగురు ప్రార్థనల ప్రమేయం ఉంది. సో ఆ యొక్క ప్రమేయం వలన నాకు మాత్రమే ఈ యొక్క ఘనత కాదు, నాకు ప్రార్థనా సహాయం చేసిన నాతో ఉన్న సహోదరులుగా, ఫ్రెండ్స్గా ఉన్న మిగతా ఈ ముగ్గురికి కూడా ఘనత రావాలి. కాబట్టి నెబుకద్నెజరు దగ్గరికి వెళ్ళి చెప్తాడు. మనవి చేసుకున్నాడు దానియేలు నెబుకద్నెజరు. మనవి చేయగానే నెబుకద్నెజరు ఏం చేశాడు? విచారణకర్తలుగా ఆ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో చేశాడు. మీరు ఇప్పుడు ఆలోచన చేయండి. షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ స్థానంలో మీరే ఉన్నారనుకుందాం. మీ మైండ్ సెట్ కాసేపు ఆలోచించుకోండి. ఇప్పుడు మీరు అనేవారు మీరు కాదు, మీరు అలాంటి వాళ్ళు షద్రక్, మెషక్, అబేద్నెగో. సో నేను కూడా అనుకుంటా నేనే ఉన్నా. ఆ ప్రాక్టికల్గా ఆలోచించండి. నేనే షద్రక్, మెషక్, అబేద్నెగో. నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుంది? నిన్నటి రోజు దానియేలు అను నా యొక్క స్నేహితుడు నన్ను రాజు దగ్గరికి వెళ్ళి సిఫార్సు చేసి, సర్వసాధారణంగా ఉన్న నన్ను, అందరు మనుషుల్లో సాధారణంగా బ్రతికే నన్ను, పరదేశుగా ఉన్న నన్ను, దాసుడుగా బందీగా ఉన్న నన్ను తీసుకొచ్చి ఆ యొక్క రాజ్యం మీద, రాజ్య అధికారం మీద
విచారణకర్తగా నియమించి ఉన్నాడు. ప్లస్ మహాజ్ఞానులు అందరి మీద అధిపతిగా ఉన్న దానియేలు నా ఫ్రెండు. రాజ్య సంస్థానంలో ఉన్న అధిపతులు అందరి మీద ప్రధానుడు నా ఫ్రెండ్ దానియేలు. మైండ్ సెట్ అలాగా ఉంటుందా లేదా? ప్లస్ నన్ను విచారణకర్తగా నియమించింది ఎవరు? దానియేలు గారు చెప్తే ఇదిగో నెబుకద్నెజరు నియమించాడు. సో ఇప్పుడు ఆ యొక్క షద్రక్ మెషక్ అబేద్నెగో అన్న ఆ ముగ్గురికి నెబుకద్నెజరుతో పరిచయం ఉన్నట్టేగా. అపాయింట్మెంట్ ఇచ్చారు, ప్లస్ రాజాజ్ఞ వలన ఇచ్చారు కదా, ఆ యొక్క విచారణకర్త పోస్ట్ ఇచ్చారు. అప్పుడు నేను ఎలా ఆలోచిస్తాను అంటే, ఆ ముగ్గురులో నేను దానియేలు నా ఫ్రెండ్ అంటే, ఈ యొక్క రాజ్యంలో అధిపతిగా ఉన్నవాడు నా దోస్తు, ప్రధానుడుగా ఉన్నవాడు నా దోస్తు, నాతో పాటు కలిసి తిన్న వాళ్ళం, కలిసి నిద్రపోయిన వాళ్ళం, కలిసి తిరిగిన వాళ్ళం, నా క్లోజ్ ఫ్రెండ్స్. ఓకే, ప్లస్ నన్ను అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది ఎవరు? రాజుతో కూడా నాకు పరిచయం ఉంది. ఇలా ఆలోచిస్తాం. నేనైతే అలాగే ఆలోచిస్తాను. ఉన్న పలానా విన్నావా? ఉన్న పలానా మీద శ్రమ వచ్చేసింది. ఎట్లాంటి శ్రమ వచ్చింది? నిన్నటి రోజు వరకు నేను విచారణకర్తని, నిన్నటి రోజు వరకు నేను ప్రధానుడి యొక్క స్నేహితుడిని, నిన్నటి రోజు వరకు నేను అధిపతిగా ఉన్నవాడి యొక్క స్నేహితుడిని, నిన్నటి రోజు వరకు నేను రాజు చేత విచారణకర్తగా నియమిపడ్డ గొప్ప అధికారుణ్ణి. ఈరోజు నా మీద ఎలాంటి శ్రమ వచ్చింది? మొక్కమంటున్నారు. మొక్కపోతే తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అప్పుడు నీ స్నేహితుడు నీ పక్కన ఉన్నాడా? అంటే అప్పుడు దానియేలు నీ స్నేహితుడు నీ పక్కనే ఉన్నాడా? అప్పుడు నీకు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చిన నీ యొక్క రాజుగా ఉన్న నెబుకద్నెజరు నీ పక్కనే ఉన్నాడా? రాజా, నిన్నటి రోజేగా నన్ను విచారణకర్తగా నియమించు, ఈరోజు తీసుకొచ్చి ఇలాంటి పరీక్ష పెట్టేవేంటి అని అడిగే అంత సాహసం కానీ ధైర్యం కానీ చేశారా? నీ యొక్క పోస్టు, నీ యొక్క విచారణకర్త అను బిరుదు కానీ, ఆ యొక్క జాబ్ కానీ నీకేమైనా ఉపయోగపడిందా? అగ్నిగుండంలో పడవేయకుండా ఉండడానికి నేను సిఫార్సు చేసిన దానియేలు నీకేమైనా ఉపయోగంగా ఉన్నారా? అగ్నిగుండంలో పడవేయకుండా ఉండటానికి. చూడండి, నేను దానియేలు ఎక్కడ తప్పుపట్టి మాట్లాడతలా. దానియేలు గారికి ఈ యొక్క పరీక్ష ఎందుకు రాలేదంటే, ఆ యొక్క 2వ అధ్యాయం లాస్ట్లో రాసి ఉంటుంది, దానియేలు రాజు సన్నిధిలో నిలిచాను, దానియేలు రాజు సన్నిధిని ఉండెను. సో దానియేలు ఎక్కడ ఉంటాడు? రాజు సన్నిధిలో ఉంటాడు. షద్రక్ మెషక్ అబేద్నెగో ఎక్కడ ఉంటారు? రాజు సన్నిధిలో ఉండరు. వాళ్ళు సాధారణ మనుషుల్లాగా, విచారణకర్తల్లాగా వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. సో ప్రజలందరి మీదకు వచ్చింది ఈ యొక్క రాజాజ్ఞ, దానియేలు మీద రాల. ఓకేనా? అగ్నిగుండం వేసినప్పుడు దానియేలు కూడా వచ్చి అంతకుముందు రోజు రాజు దగ్గరికి వచ్చి సిఫార్సు చేసినట్టు ఇప్పుడు వచ్చి సిఫార్సు చేయలేదే దానియేలు, చేయలేదే. వాక్యం అక్కడ నిలబడి ఉండాలి, క్రియ అక్కడ కనబడి ఉండాలి. సో దానియేలు ఎటువంటి సిఫార్సు చేయలేడు. సో నీ యొక్క శ్రమ నువ్వు అనుభవించేటప్పుడు దానియేలు వంటి వాడు నీ స్నేహితుడుగా ఉన్నా సరే నీకు అక్కడగా రాలేడు. నీ యొక్క శ్రమానుభవంలో ప్రధానుడుగా, అధిపతిగా, రాజ్య సంస్థానంలో ప్రైమ్ మినిస్టర్గా ఉన్న దానియేలు సైతము నీ యొక్క శ్రమానుభవంలో నీకు సహాయం చేయలేడు, చెయ్యజాలడు. నిన్ను ఎంతగానో ఘనకరముగా భావించిన రాజు అగు నెబుకద్నెజరు విచారణకర్తను అధికారము నీకు కలుగజేసినా సరే, క్రీస్తు యొక్క సమానుభావంలో ఉన్నప్పుడు నీ లోకానుసారంగా ఉన్న ఏ ఒక్క పొజిషన్, ఏ ఒక్క అధికారం, ఏ ఒక్క ఉద్యోగం, ఏ ఒక్క ఆర్థిక కండ బలము ఏది నీకు సహాయం చేయదు. ఏది సహాయం చేస్తుంది? వాక్యానుసారమైన ప్రవర్తన మాత్రమే ఆ యొక్క శ్రమల గుండా జయించే తత్వం నీకు క్రియేట్ చేస్తుంది తప్ప, లోకంలో ఉన్న అధికారులైనా, స్నేహితులైనా, తోడబుట్టినాలైనా, రక్త సంబంధికులైనా, రాజులైనా ఎవరో నీకు అక్కరకు రారు, దేవుడు తప్ప. ఓకేనా? ఇది ప్రాక్టికల్గా ఆలోచించండి. నువ్వు ఉన్నావు, ఏదో చాలా అగ్ని వంటి మహాశ్రమ గుండా నువ్వు వెళ్తున్నావు. ఆ టైంలో నీ ఒక బెస్ట్ ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. నా ఫ్రెండ్ ప్రైమ్ మినిస్టర్గా, పైగా కలిసి తిన్నాం, ఒక కంచంలో తిన్న వాళ్ళం, ఒక మంచం మీద పడుకున్న వాళ్ళం. ఫోన్ చేస్తే నా ఫ్రెండ్ నన్ను శ్రమ నుంచి పక్కగా తప్పించగలడు అన్న థాట్తో నువ్వు ఫోన్ చేసినా సరే, దేవుడు తప్ప ఏ ఒక్క స్నేహితుడు నిన్ను తప్పించలేడు. ఓకే, అర్థమైందా? ఆ యొక్క శ్రమానుభవం గుండా, క్రీస్తు శ్రమల గుండా వెళ్ళే ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క షద్రక్ మెషక్ అబేద్నెగో
ఆ ముగ్గురికి కూడా దానియేలు అక్కడ రాల, నెబుకద్నెజర్ అక్కడకు రాల, విచారణకర్త అను హోదా అక్కడకు రాల. మరి ఏది ఉపయోగపడింది? వాక్యానుసారమైన ప్రవర్తన తప్ప వారిలో ఏ ధైర్యము ఉపయోగపడలా. లోకానుసారంగా ఉన్న డబ్బు, అధికారము, బలము, స్నేహితులు ఎవరు కూడా ఉపయోగపడలా. నిన్నటి రోజు వరకు విచారణకర్త, నిన్నటి రోజు వరకు ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్రెండ్స్. ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎవరు? ప్రైమ్ మినిస్టర్ యొక్క బెస్ట్ ఫ్రెండ్స్. ఈ ముగ్గురు కుర్రాళ్ళు ఎవరు? రాజు చేత అపాయింట్మెంట్ ఆర్డర్ పుచ్చుకున్న ముగ్గురు యవనస్తులు నిన్నటి రోజు వరకు. కానీ ఈరోజు ప్రస్తుత కాలంలో ఆ ముగ్గురు ఎవరో మరి కొద్ది నిమిషాలలో అగ్నిగుండంలో పడవేయబడుతున్న రాజాజ్ఞను ధిక్కరించిన దోషులు. ఓకే, చూడండి ద వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉంటుంది. ఆలోచన వస్తుందా? క్లారిటీగా అర్థమవుతుందా? సో ఆయన విచారణకర్త అని బిరుదు పొందుకోవటం ఇష్టపడ్డారా? ప్రైమ్ మినిస్టర్ యొక్క ఫ్రెండ్స్ అని చెప్పుకోవటం ఇష్టపడ్డారా? రాజు యొక్క పనివాళ్ళము, రాజు కింద పనిచేసే అధికారులం అని చెప్పుకోవటం ఇష్టపడ్డారా? ఏది ఇష్టపడలా. లోకంలో ఏ బిరుదు, ఏ హోదా ఇష్టపడలా. మరి ఏమి ఇష్టపడ్డారు? మరణాన్ని ఇష్టపడ్డారు. ఎందుకు మరణాన్ని ఇష్టపడ్డారు? మేము నమ్ముకున్న దేవుడి కోసం మేము నిలబడతాం. దేవుడు మమ్మల్ని బతికిస్తే వెల్ అండ్ గుడ్. దేవుడు మమ్మల్ని బతికించకపోయినా చావటమైనా చస్తాం తప్ప ఆ యొక్క ప్రతిమకు మేము మొక్కం. అలాంటి విశ్వాసం మాట్లాడే నాకైనా సరే, వినే నీకైనా సరే ఉందా అండి? లేదు. కాబట్టే ఈ యొక్క భక్తుల యొక్క జీవితంలో యొక్క అగ్ని వంటి మహాశ్రమను మనం జ్ఞాపకం చేసుకొని నేర్చుకోవాలి. అగ్నితో ఎందుకు కంపేర్ చేశారు? దహించి వేస్తుంది. దహించిందా లేదా ఈ యొక్క అగ్ని? ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో ఆ యొక్క దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయం మీరు చూసినట్లయితే వాళ్ళు ధిక్కరిస్తారు. ముగ్గురు ధిక్కరించటం ప్లస్ ద వే ఆఫ్ టాకింగ్. ఆ ముగ్గురు కూడా నెబుకద్నెజర్తో మాట్లాడిన పద్ధతి నెబుకద్నెజర్కి నచ్చదు. ఎట్ట నచ్చదంటే చూడండి 16వ వచనం చూడండి. ఏకవచనంతో మాట్లాడతారు. నెబుకద్నెజరు ఇందును గూర్చి 3వ అధ్యాయము 16వ వచనం, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరమయ్య లేనంత చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడి మిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. ఓకే, ఆ మాట మాట్లాడినప్పుడు నెబుకద్నెజరు ఎలా ఫీల్ అయ్యాడు? అంతటా నెబుకద్నెజరు అత్యాగ్రహము నొందినందున షద్రకు, మెషకు, అబేద్నెగో వారి విషయంలో ఆయన ముఖము వికారమాయను గనుక అగ్నిగుండము ఎప్పటికున్న 7 అంతల వేడిమిగా చేయమని ఆజ్ఞ ఇచ్చెను. చూడండి, ఇక్కడ కూడా జాగ్రత్తగా పరిశీలన చేయండి. రాజుతో మాట్లాడటమే కష్టం. ఈ ముగ్గురు ఎలా మాట్లాడారు? రాజు కూడా కాదు, నెబుకద్నెజరు అని పేరు పిలిచారు. అంటే ఎంత ధైర్యం ఉండాలి? పిలిచారు. నేను చచ్చిపోవడానికి కానీ రెడీ, కానీ నువ్వు నిలబెట్టిన ఆ యొక్క బంగారు ప్రతిమకు మేము మొక్కము, మేము నమస్కరించము, నీ దేవతలకు మేము నమస్కరించము. మనిషి యొక్క హస్తకృత్యములతో చెక్కబడిన, రూపింపబడ్డ ఆ యొక్క దేవతలను, రాళ్ళు, రప్పలు, గుళ్ళు, గోపురాలుగా ఉన్న ఆ యొక్క దేవతలకు మేము మొక్కం. బికాస్ మనిషి చేత నిర్మించబడి ఉన్నది, మనుషుల చేత చెక్కబడి ఉన్నది. ప్రాణము లేని, జీవము లేని, చెవులుండి వినలేని, నోరుండి మాట్లాడలేని, కనులుండి చూడలేని ఆ ప్రతిమకు మేము మొక్కం. మా దేవుడు సమర్థవంతుడు. మమ్మల్ని ఆ యొక్క వేడిమి గల ఆ యొక్క అగ్నిగుండము నుంచి రక్షించుటకు మా దేవుడు సమర్థవంతుడు. ఒకవేళ మేము మరణిస్తామేమో, కానీ నువ్వు నిలబెట్టిన ఈ యొక్క బంగారు ప్రతిమకు మేము మొక్కము అని ఆ యొక్క ముగ్గురు యవనస్తులు చాలా రోషంగా మాట్లాడారా? రోషంగా మాట్లాడారు. ఆ వే ఆఫ్ టాకింగ్, ఆ రోషంతో కూడిన నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అన్న వాక్యం ప్రకారం ఆలోచన చేయండి. ఆ యొక్క మాటకి నెబుకద్నెజరుకి బహుగా కోపం బాగా రెట్టింపు అయిపోయి, ఓకే, అగ్నిగుండాన్ని ఉన్నదానికన్నా 7 రెట్లు పెంచాడు. పెంచి ఆ ముగ్గురిని దాంట్లో ఏమంటారు,
ఎలా ఏమంటాడు? ముగ్గురిని బంధించేయమంటారు. బంధించడం అంటే ఏదో ఒకటి తాళ్ళతోనో సంఖ్యలతోనో చేతులు లేకపోతే కాళ్ళు లేకపోతే 2 చేతులు ప్లస్ కాళ్ళు కట్టేసి సంఖ్యలతో కట్టేసి వేసేసి వెయ్యాలని ఆజ్ఞిస్తాడు. అలా ఆజ్ఞ ఇచ్చినప్పుడు రాజు యొక్క సైన్యంలో కొంతమంది ఒకరు అవ్వచ్చు, ఇద్దరు ముగ్గురు అవ్వచ్చు. వాళ్ళు ఆ యొక్క ముగ్గురిని ఇలా తీసుకొచ్చి ఆ యొక్క అగ్నిగుండంలో వేసే ఆ యొక్క క్రమంలో ముగ్గురిని షద్రక్ మెషక్ అబేద్నెగో ఆ ముగ్గురిని తీసుకొచ్చిన ఆ యొక్క సైనికులు సైతము దహించి వేయబడి ఉన్నారు. అగ్ని చేత చచ్చిపోయారు. ముగ్గురిని వేశారు. ముగ్గురిని వేసినప్పుడు ముగ్గురు ఉన్నారా పోయారా అన్న దాటితో నెబుకద్నెజర్ వచ్చి చూస్తాడు. అలా చూస్తున్నప్పుడు అక్కడ ముగ్గురు ఉండరు, నలుగురు ఉంటారు. ప్లస్ నలుగురు ఉంటారు. అంత మాత్రమే కాకుండా బంధింపబడి ఉన్న ఆ యొక్క చేతులు అవ్వచ్చు, ఆ యొక్క కాళ్ళు అవ్వచ్చు, బంధింపబడకుండా బంధింపులో నుంచి విడుదల కలుగజేసి, అంటే చేతికి కట్టిన తాళ్ళు అవ్వచ్చు, సంఖ్యలు అవ్వచ్చు, ఇవి కూడా లేవు, విడుదల కలుగజేశాడు. విడుదల కలుగజేసి ముగ్గురు మనుషులే మనం వేసాం, మరి 4వ వాడు కనిపిస్తున్నాడు ఏంటి? పైగా వాళ్ళందరూ అలా ఆ యొక్క అగ్నిగుండంలో తిరుగుతున్నారేంది అని చెప్పి నెబుకద్నెజర్ ప్రశ్న వేస్తాడు. ప్రశ్న వేసి వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి బయటికి అని పిలిస్తే ముగ్గురు బయటకు వస్తారు. ముగ్గురు బయటకు వచ్చినప్పుడు ఎలా ఉంటారు? కాలిపోయిన నుప్పు అగ్ని వాసన వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళ యొక్క జుట్టు, రోమాలు, తల వెంట్రుకలు ఏదన్నా సరే కాళ్ళ నుప్పు దగ్గర కాసేపు నిలబడినప్పుడు ఆ యొక్క స్మెల్ మన బట్టలకు అంటుకుంటుంది. ఆ స్మెల్ కూడా వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళని వేద్దాం అనుకున్న ఆ యొక్క సైనికులేమో చచ్చిపోయారు, కాల్చబడ్డారు. అగ్నిగుండంలో సైనికులు పడలేదు. అగ్నిగుండంలో వేయటానికి వరకు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళారు. దగ్గరికి వెళ్ళిన వాళ్ళే చచ్చిపోయారు కాలిపోయి. మరి అగ్నిగుండంలో వేయబడిన ముగ్గురు మాత్రం చావలేదు. అసలు ఒంటి మీద ఎటువంటి గీటు కాలటం ఏదీ లేదు, మాసిపోయిన వాసన లేదు. ఓకే, ఇదంతా ఓకే కదా? ఇదంతా మీకు తెలిసిందే కదండి. నా ప్రశ్న చూడండి. వాళ్ళు ముగ్గురు వాక్యానుసారంగా ప్రవర్తించడం కోసం నిలబడి ఉన్నారు. అలాంటప్పుడు అసలు అగ్నిగుండంలో వేయకుండా దేవుడు ముందుగానే తప్పించేయచ్చు కదా. మామూలుగా జనరల్గా మాట్లాడుకుంటాం కదా, ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ శ్రమ తప్పిపోయేదేమో, ప్రార్థన చేసుకున్నట్లయితే ఈ శోధన తప్పిపోయేదేమో, అసలంటూ దాన్ని అనుభవించకుండా దేవుడు తప్పించేవాడేమో అని నీ యొక్క విశ్వాస జీవితంలో ఎప్పుడో చోట నువ్వు ఆలోచించే ఉంటావు. అనుకోని శ్రమ అనుకోని విధంగా నీ మీద వచ్చినప్పుడు నేను గనక ముందుగా ప్రిపేర్ అయ్యి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినట్లయితే అసలు ఈ శ్రమ నా మీద రాకుండా దేవుడు అడ్డగించేవాడేమో అన్న ఆలోచన నీకు ఎప్పుడన్నా వచ్చిందా? నాకైతే వచ్చింది. వచ్చిందా? వచ్చింది. కానీ దేవుడు ఇక్కడ ఆ యొక్క పరిస్థితిని తనకు ఫేవర్గా ఎలా మలుచుకున్నాడు చూడండి. నెబుకద్నెజర్ యొక్క ఆలోచన ఎలా ఉంటుంది? అగ్నిగుండంలో వెయ్యాలి. ఈ యొక్క సంఘటన మొత్తంలో అపవాది ఎవరిని ప్రేరేపించి కార్యం చేస్తుంది? నెబుకద్నెజర్. సో వ్యతిరేకంగా ఉన్నవాడు ఎవడంటే నెబుకద్నెజర్. దేవుడి యొక్క కార్యము ఎవరి గుండా కనబడాలి? షద్రకు, మెషక్, అబేద్నెగో. అపవాది కనిపించడు, దేవుడు కనిపించడు. కానీ దేవుడి యొక్క క్రియ, దేవుడి యొక్క మహిమ ఎవరి ద్వారా కనబడుతుంది? ఆ ముగ్గురు వ్యక్తులు యవనస్తుల ద్వారా కనబడుతుంది. దుష్టుడు లేకపోతే అపవాది యొక్క క్రియ ఎవరి ద్వారా కనబడుతుంది? నెబుకద్నెజర్ వల్ల కనబడుతుంది. తోసేసినాడు, తోపిచ్చేసినాడు, అంటే అగ్నిగుండంలో తోపించినవాడు, వేయించినవాడు నెబుకద్నెజర్. అదే నెబుకద్నెజర్ ఎదుట, అదే నెబుకద్నెజర్ యొక్క కంటికి దేవుడు ఎంత గొప్పగా ఆ యొక్క ముగ్గురు వ్యక్తుల ద్వారా ఆయన యొక్క నామ మహిమార్థమే ఆ క్రియ జరిగించాడు. ఓకే, ఏ సందర్భాన్ని వాడుకొని, ఏ పరిస్థితులను వాడుకొని ఆ యొక్క ముగ్గురు యవనస్తుల్ని చంపేయాలి, అగ్నికి ఆహుతి చేయాలి అని తలచిన ఆ యొక్క నెబుకద్నెజర్కి అదే సందర్భాన్ని వాడుకొని అదే పరిస్థితుల్లో నుంచి దేవుడి యొక్క నామ మహిమార్థమే క్రియ జరిగింది. దుష్టుడి యొక్క ఆలోచన ఏంటి? అగ్నిగుండం ద్వారా ఆ యొక్క ముగ్గురు యవనస్తులను చంపేయటం. దేవుడి యొక్క ఆలోచన ఏంటి? అదే అగ్నిగుండంలో నుంచి ఆ యొక్క ముగ్గురు
యవనస్తుల ద్వారా దేవుడి యొక్క నామ మహిమార్థమే క్రియ జరగటం. అగ్నిగుండం అలాగే ఉంది. అపవాది ఎలా ఆలోచించాడు, దేవుడు ఎలా ఆలోచించాడు. సో నీ యొక్క విశ్వాస జీవితంలో కూడా అంతే. అపవాది ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక వ్యక్తి ద్వారా నిన్ను చంపివేయాలన్నా, రోగం తీసుకురావాలన్నా, ఘనహీనత తీసుకురావాలన్నా, పడవేయబడాలన్నా సరే, అవిశ్వాసిగా మార్చబడ్డాలన్నా సరే, నిన్ను అధమస్థానంలో తొక్కేయాలన్నా సరే, నీ ఎలా అన్నా సరే నిన్ను హీనాతిహీనంగా చెయ్యాలి అని చెప్పి నీ మీద ఎటువంటి కుట్రలు చేసినా సరే దేవుడు అదే పరిస్థితులు వాడుకుంటాడు. ఓకే, అదే పరిస్థితుల్లో నుంచి దేవుడు నిన్ను మహిమ కనపరిచేటట్టు దేవుడి యొక్క వారసులుగా మహిమ ఐశ్వర్యంతో కూడిన దేవుడి యొక్క సింహాసన కిరీటము నీకు ధరింపజేస్తాడు. ఓకే, పరిస్థితి ఒకటే, పరిస్థితి మారదు. దుష్టుడు ఏ పరిస్థితిని వాడుకొని నిన్ను చంపాలని చూస్తాడో దేవుడు అదే పరిస్థితి వాడుకొని నిన్ను బ్రతికిస్తాడు. దుష్టుడు ఏ పరిస్థితి వాడుకొని నిన్ను ఘనహీనంగా చెయ్యాలనుకుంటాడో దేవుడు అదే పరిస్థితి వాడుకొని నిన్ను మహిమకు ఘనతకు కారడుగా చేస్తాడు. దుష్టుడు ఏ పరిస్థితి వాడుకొని నిన్ను రోగుడుగా భ్రష్టుడుగా చేయాలని చూస్తాడో దేవుడు అదే పరిస్థితి వాడుకొని నిన్ను నిత్యుడుగా సజీవుడుగా ఉన్నట్లు దేవుడు నిన్ను చేస్తాడు. దుష్టుడు ఏ ఒక పరిస్థితి వాడుకొని నిన్ను ఘనహీనుడుగా మృతి చేసేటట్టు ప్రవర్తిస్తాడో దేవుడు అదే పరిస్థితి వాడుకొని నిన్ను అజేయుడిగా విజయానికి వారసుడిగా చేస్తాడు. నెబుకద్నెజరు చంపాలని చూశాడు. అదే నెబుకద్నెజరు కంటికి సజీవులుగా దేవుడు ఆ యొక్క ముగ్గురు యవనస్తుల్ని అప్పగించాడు. నెబుకద్నెజరు యొక్క కంటికి ఈ యొక్క ముగ్గురు యవనస్తుల యొక్క చేతుల్ని బంధించి అగ్నిగుండంలో వేశారు. చూడండి, బంధించారు. ఆలోచించి నువ్వు అదే సందర్భంలో ఉంటావు. ఒక వ్యక్తిని తాళ్ళు లేకపోతే సంఖ్యలు వేసుకొని కట్టేశారు. కట్టేసి అగ్నిగుండంలో వేశారు. అగ్నిగుండంలో విసిరేసినప్పుడు వాళ్ళు అగ్నిగుండంలో పడతాం చక్కగా పైనుంచి కిందకు దూకినట్టు కాళ్ళతో దూకుతాడా? ఎలా పడితే అలా పడిపోయే ఛాన్సెస్ ఉంటాయా లేవా? ఆలోచన చేయండి. ఉదాహరణకి డాబా మీద నుంచి కింద పడ్డాను. నేను కింద పడినప్పుడు కూడా చక్కగా ఇలా ఒక అడుగు ఎత్తులో నుంచి కిందకు దూకినట్టు నా కాళ్ళు అలాగే నేల మీద ఆగుతాయా? ఆగోగా. డాబా మీద పడినప్పుడు నా తలన్నా నేలకు తగలొచ్చు, నా చేతులన్నా నేల తగలొచ్చు, పోనీ నా కాళ్ళన్నా నేలకు తగలొచ్చు, పోనీ బొక్కబారులన్నా పడవచ్చు, ఎలా అన్నా పడవచ్చు. అంతేగాని చక్కగా స్టాండింగ్ పొజిషన్లో అయితే నేను ఉన్నానుగా. అర్థమైందా? మరి ఇలా అలాంటి సందర్భం ఏది? అగ్నిగుండంలో అంటే ఒక రోడ్డు మీద ఉంది కాదు, అది గుంట బాగా తవ్వేసి లేకపోతే పెద్ద ఒక మండుచున్న ఫర్నేస్ అంటే ఒక రూమ్ని ఐరన్ గేట్స్లో రూమ్ని అగ్ని బంధించేటట్టు క్రియేట్ చేసి తీసుకొచ్చారు. దాంట్లో ఇలా బంధించి విసిరేసినప్పుడు వాళ్ళు చక్కగా స్టాండింగ్ పొజిషన్లో అయితే వాళ్ళు ఉండరు. షద్రక్ మెషక్ అబేద్నెగో అస్తవ్యస్తగా విసిరివేసినా సరే త్రోయబడి ఉన్నా సరే వాళ్ళు చక్కగా నిలబడి అగ్నిగుండంలో చక్కగా వాకింగ్ చేశారు. ఆ వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళ ముగ్గురు మాత్రమే కాదు, నలుగురు ఉన్నారు. బంధింపబడిన స్థితిలో వేసినా సరే విడుదల కలిగిన స్థితిలోకి మార్చబడి ఉన్నారు. విసిరివేయబడి ఉన్నా సరే చక్కగా నడవబడే స్థితిలోకి వచ్చారు. ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా సరే దేవుడు వాళ్ళని సజీవులుగా చేశారు. ఓటమి పాలై మరణానికి అప్పచెప్పే పరిస్థితి అయినా సరే దేవుడు విజయానికి వారసులుగా సజీవులుగా ఆ ముగ్గురిని చేశారు. ఓకే, ఆ ముగ్గురిని చేశారు. ఓకే, ఆలోచన చేశారా? ఒకే ఒక సందర్భం, కానీ దేవుడు ఎలా వాడుకుంటున్నాడు? ఒక్క సందర్భమే దేవుడు ఎంత చక్కగా వాడుకుంటున్నాడు. సో నీ యొక్క ఆలోచన ధోరణి మార్చు. క్రీస్తు యొక్క శ్రమానుభవం నేను పొందుకోవాలి. ఎందుకు పొందుకోవాలి? దేవుడు యొక్క మహిమ నేను చూడాలి. ఎలా పొందుకోవాలి? ఆనందంతో పొందుకోవాలి. సంతోషంతో నేను రిసీవ్ చేసుకోవాలి. ఆత్మతో సంతోషించాలి. ఆ యొక్క ముగ్గురు యవనస్తులు ఏ స్థితిలో ఉన్నారో ఆ యొక్క శ్రమానుభవం గుండా వెళ్ళిన తర్వాత ఏ స్థితిలోకి వచ్చారు ఆలోచన చేశారా? అర్థమవుతుందా? అగ్నిగుండం ఒకటే. శత్రువు అదే అగ్నిగుండం వాడుకొని నేను ఎలా నాశనం చేయాలనుకున్నాడు. దేవుడు అదే అగ్నిగుండం వాడుకొని దేవుడు ఎంత చక్కగా దేవుడు గణపరిచాడు. ఏ ఒక్క శత్రువు అయితే నిన్ను ఎలా అయితే చంపాలని సంకెళ్ళు వేసి నాశనం కోసం ప్లాన్ చేశాడో అదే శత్రువు యొక్క కంటి ఎదుట నిన్ను దేవుడు సజీవులుగా మాత్రమే కాకుండా విజయానికి ఘనతకి దేవుడు నిన్ను
వారసుడిగా చేశాడు. అంత మాత్రమే కాకుండా ఇంకో మాట చూడండి. ఈ యొక్క సందర్భం మొత్తంలో కూడా ఈ సందర్భాన్ని క్రియేట్ చేసింది ఎవడు? నెబుకద్నెజరు. అట్ ద చివరి దశకు వచ్చేసరికి ఆ యొక్క యవనస్తులుగా ఉన్న ముగ్గురు బ్రతికి బట్టగట్టారు. ఓకే, ఆ యొక్క సందర్భాన్ని ఫేస్ చేసే ముందు వీళ్ళు ఎలాంటి వాళ్ళు? విచారణకర్తగా నియమితులైన మంచి హోదాలో ఉన్నారు. ఆ యొక్క సందర్భం అంటే అగ్నిగుండం నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజు ఇచ్చే సాక్ష్యం చూడండి. అంటే నెబుకద్నెజరు ఇచ్చే సాక్ష్యం చూడండి. ఇరవై 29వ వచనం, 3వ అధ్యాయము, దానియేలు 3వ అధ్యాయము 29వ వచనం. ఏదనగా లేకపోతే 28 నుంచి చదవండి. నెబుకద్నెజరు షద్రక్ మేషాక్ అబేద్నెగోలను వీరి దేవుడు పూజార్హుడు. ఆయన తన దూతనంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవుని కాక మరి ఏ దేవునికి నమస్కరింపరు. ఏ దేవుని సేవింపుకై ముందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచి కాగా నేను ఒక శాసనము నియమించుచున్నాను. ఏదనగా ఇవ్విధముగా రక్షించుటకు సముద్రపు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో గాని రాష్ట్రములో గాని ఏ భాష మాట్లాడు వారిలో గాని షద్రక్ మేషాక్ అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును. వాని ఇల్లు ఎప్పుడూ పెండకుప్పగా ఉండునెను. అంతటా నుండి రాజు షద్రక్ మేషాక్ అబేద్నెగో వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చూడండి, ఆ యొక్క సంఘటన జరగక మునుపు విచారణకర్తలు, సంఘటన జరిగిన తర్వాత హెచ్చించాడా లేదా? సో విచారణకర్తగా నియమించినవాడు నెబుకద్నెజరే, అగ్నిగుండంలో వేసినవాడు నెబుకద్నెజరే, మళ్ళీ దేవుడి యొక్క క్రియ కనపరిచిన తర్వాత హెచ్చించినవాడు కూడా నెబుకద్నెజరే. దీంట్లో మీరు ఆలోచన చేయండి. ఆ మనిషి యొక్క పాత్ర లిమిటెడ్. మనిషి యొక్క పాత్ర ఎలాంటిది? దేవుడి యొక్క క్రియ కనపరచబడటానికి నెబుకద్నెజరు ఉపయోగపడ్డాడు. ఓకే, నిన్ను హెచ్చించినా, నిన్ను కనపరిచినా, నిన్ను విచారణకర్తగా నియమించింది నెబుకద్నెజరే, కానీ దేవుడు ఆయన వాడుకొని అలా జరిగించాడు. ఆ యొక్క సందర్భాన్ని దేవుడి యొక్క మహిమార్థమై దేవుడు వాడుకుంటున్నాడు. నువ్వు ఎలా ఆలోచించాలి? అయ్యో, నన్ను విచారణకర్తగా నియమించాడుగా నెబుకద్నెజరు, నాకు రాజ్య అధికారంలో విచారణకర్తగా నియమించిన ఆ యొక్క నెబుకద్నెజరు పలానా ప్రతిమకి నమస్కారం చేయమన్నాడు. నాకు ఇంత గొప్ప పొజిషన్ ఇచ్చాడు కదా, ఈ ఒక్కసారికి ఆయనకు బెండ్ అయిపోయి ఆయన ఆజ్ఞకు లోబడి ఒక్కసారికి నమస్కారం చేసి మరి నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఉపవాసం ఉండి దేవుడి యొక్క సన్నిధిలో క్షమాపణ అడుగుతాలే. అలాంటి ఆలోచన మనకు తగునా? అలా కొంతమంది ఆలోచిస్తారండి. నేను ఆలోచించేవాడిని ఒకప్పుడు, ఇప్పుడు కాదు. దేవుడిలోకి వచ్చిన కొత్తలో భానుప్రసాద్ గారు చర్చికి వెళ్ళేవాడిని, వాక్యం వింటా ఉండేవాళ్ళం, అయిపోయేది. మళ్ళీ ఎప్పుడన్నా మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మా యొక్క బ్లడ్ రిలేషన్లో అంటే బాబాయిలు, పెదనాన్నలు, పెద్దమ్మలు, వీళ్ళు లేకపోతే వాళ్ళ యొక్క పిల్లలు అంటే అన్నయ్యలు, కజిన్ బ్రదర్స్, కజిన్ సిస్టర్స్, వీళ్ళందరూ ఉంటారు కదా, వీళ్ళందరూ విగ్రహారాధికులు. వాళ్ళు ఎప్పుడన్నా పిలిచినప్పుడు ఏదన్నా కొబ్బరికాయ కొట్టడం కానీ ప్రతిమకు నమస్కారం చేసే సందర్భంలో వస్తే అప్పుడు నేను 10వ తరగతి అనుకుంటా, మనసులో అనుకునేవాడిని, ప్రార్థన చేసుకునే వాళ్ళు వేరే విగ్రహాలకు మొక్కకూడదు. వీళ్ళు చూస్తే పెద్దమ్మ ఇట్లా అడుగుతుందే, పెద్దనాన్న ఇట్లా అడుగుతున్నాడే, బాబాయ్ ఇలా అడుగుతున్నాడే, మరి బాబాయ్ పెద్దమ్మ మరి పెదనాన్నలు కదా, మనం ఒప్పుకోకపోతే మరి పెద్దోళ్ళుగా బాధపడతారేమో. సైలెంట్గా కొబ్బరికాయ కొట్టేసి నమస్కారం పెట్టి ఇంటికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని దేవునికి క్షమాపణ అడుగుదాం, దేవునికి క్షమించేస్తాడులే అంటే అయిష్టంగా నమస్కారం పెట్టి వెళ్ళిపోయి దేవుణ్ణి క్షమాపణ అడుగుదాంలే. ఇలాంటి తెలిసి తెలియని అజ్ఞానంతో కూడిన ఆలోచనలు నాకు వచ్చాయి. నా వయసు అప్పుడు 10వ తరగతి, అది నేను చదివేది 10వ తరగతి. ఓకే, ఇలాంటి ఆలోచనలు కూడా వస్తాయి మనల్ని భ్రమపెట్టడానికి, మోసపుచ్చటానికి. సో విచారణకర్తను హోదా అనుగ్రహించిన ఆ యొక్క రాజు ఆజ్ఞ ఇచ్చినా సరే ఆ రాజుకు నువ్వు తలొగ్గకూడదు. సో నీకు ఉద్యోగం ఇచ్చినవాడు వచ్చి నేను పిలిచి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంది, పూజ జరుగుతుంది, ప్రసాదం తినని అన్నా కూడా నువ్వు నమస్కరించకూడదు. నీ ఒక ఉదర పోషకార్థంకి వాడు రిఫరెన్స్ ఉపయోగపడి నీకు ఉద్యోగం ఇప్పించాడండి. వాడి ఇంట్లో ఫంక్షన్ జరుగుతుంటే పిలిచాడు, పలానా నమస్కారం చేయాలి, నమస్కరించమన్నాడు. అప్పుడు నీకు మైండ్ సెట్ ఎట్లా ఉండాలి?
అతను నాకు ఉద్యోగం ఇప్పించాడు, ఇప్పుడు నేను తిరిగి నమస్కారం చేయలేదనుకోండి, ఆ ఉద్యోగం తీసేస్తాడేమో. హాస్పిటల్లో క్యాన్సర్ రోగంతో అల్లాడిపోతున్నాం. ఆ డాక్టర్ వచ్చి క్యాన్సర్ రోగానికి నాకు ఆపరేషన్ చేసి నన్ను బతికిచ్చాడు. చచ్చిపోవాల్సిన హార్ట్ ప్రాబ్లం ఉన్న నన్ను బైపాస్ సర్జరీ చేసి ఆ డాక్టర్ బతికిచ్చాడు. ఆ డాక్టర్ నాకు తెలిసినాడు, ఏదో ఫంక్షన్ జరుగుతుంటే ఇంటికి పిలిచాడు. ఆ డాక్టర్ వాళ్ళ యొక్క ఫంక్షన్లో ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ యొక్క గృహదేవతకి నమస్కారం చేయమని చెప్పాడు. నాకు ప్రాణదాతగా ఉన్న ఆ యొక్క డాక్టరు ఈ పని అప్పచెప్పాడు. ఏం చెప్పాడు? నన్నేం డబ్బు అడగలేదే, జస్ట్ నమస్కారం చేయమన్నాడు. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుళ్ళే కదా, పైగా నాకు ఆపరేషన్ చేసి ప్రాణభిక్ష పెట్టాడు. డాక్టర్ ఫీల్ అవుతాడేమో, ఇక్కడ నమస్కారం చేసి ఇంటికి వెళ్ళి దేవుని క్షమాపణ అడుగుతాలే. ఇలా కూడా వస్తాయి ఆలోచనలు, సాతాను క్రియేట్ చేస్తుంది. సో నీకు డబ్బు ఇచ్చినోడైనా, నీకు ఉద్యోగం ఇచ్చినోడైనా, నీకు అధికారం ఇచ్చినోడైనా, నీకు ఆస్తుపాస్తులు ఇచ్చినోడైనా, నీ తోడబుట్టిన వాళ్ళైనా, నీ రక్త సంబంధికులైనా సరే, ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, నీ గర్భవాసాన్ని జన్మించిన నీ యొక్క బిడ్డలైనా సరే వచ్చి నమస్కారం పెట్టు, ఇంట్లో పలానా పూజ జరుగుతుంది. ఇంటికి పెద్ద దిక్కు నువ్వే నమస్కారం పెట్టకపోతే ఎట్లా? ఇప్పుడు నేను గుళ్ళకి వెళ్తున్నా, నేను పూజలు చేస్తున్నా, నువ్వు చర్చికి రమ్మంటే నేను రాకుండా ఉంటానా? నువ్వు యేసయ్యకి నమస్కారం పెట్టు అంటే నేను పెట్టకుండా ఉంటానా? నేను మందిరానికి వస్తా, నేను చర్చిలో యేసయ్యకి నమస్కారం చేస్తా. అలాగే నువ్వు కూడా నమస్కారం పెట్టు. నువ్వు పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు పూజలు చేస్తూనే ఉన్నావు. నువ్వు చర్చిలోకి వచ్చి బాప్తిజం తీసుకుని సంవత్సరమే కదా అయింది. అప్పుడు లేదు ఇప్పుడు ఏంది? నమస్కారం పెట్టు, దేవుడేమంటాడు? మనమేం పాపం చేయలేదు కదా, నమస్కారమే కదా పెట్టమంది అన్న విధంగా కూడా మాట్లాడతారు. అప్పుడు మనం ఎలా ఉండాలి? ఈ మనిషి ద్వారా నేను ఇంత మేలు పొందుకున్నా, ఆ మనిషి నన్ను తిరిగి మేలు చేయమని అడగల, కేవలము పలానా విగ్రహానికి నమస్కారం చేయమన్నారు, చేస్తే పోలా? సహాయం పొందుకున్నాక, మేలు పొందుకున్నాక మళ్ళీ వాళ్ళని బాధ పెడతాం ఎందుకు? ఇలాంటి ఆలోచనలు మనుషులు కలిగి ఉంటాయి. లేదా అపవాది ఆ యొక్క మనిషిలో కూర్చొని ప్రేరేపణ కలుగు చేస్తూ ఉంటాడు. మనం ఎట్లా ఉండాలి? ఇప్పుడు నీకు ఎవడు ఎంత మేలు చేసినా, నీకు ఎంత ఆర్థిక సహాయం చేసినా, నీకు ఎంత ఆరోగ్య సహాయం చేసినా, నీకు ఎంత ఉపకారం చేసినా సరే, ఎదుటోడు ఎవడైనా సరే, నువ్వు మాత్రం యేసుక్రీస్తు ప్రభువుకు తప్ప ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క విగ్రహానికి, ఏ ఒక్క దేవతలకు, అన్య మతస్థులకు ఎవరికి మొక్కకూడదు. ఓకే, ఇది బైబిల్. నా యవనకాలంలో నాకు జరిగిన అనుభవం కూడా మీకు చెప్పా. ఓకేనా? ఇది బైబిల్. అర్థమైందా? ఇక్కడ నెబుకద్నెజరు ఆ యొక్క యవనస్తుల పట్ల ఎలా ఉన్నాడు, ఆ యొక్క అగ్నిగుండంలో నుంచి తప్పించబడిన పిమ్మట అప్పటి వరకు నెబుకద్నెజరు ఎలా మాట్లాడాడు? కోపాగ్నిగా ఉండి మొహం ఎలా అయిపోయింది? మొహం కూడా వికారంగా మారిపోయి అగ్నిని 7 రెట్లు పెంచాడు, చంపేయాలని ఉర్రూతలు ఊగిపోయాడు. అట్టంటోడు ఎలా మాట్లాడాడు? 3వ అధ్యాయంలో 28-29 వచనంలో ఉండే ఎలా మాట్లాడాడు? వీరి దేవుడు పూజార్హుడు, ఆయన తన దూతను పంపి తను ఆశ్రయించిన దాసులను రక్షించెను. వారు తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు, ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞను వ్యర్థపరిచిరి. నెబుకద్నెజరు స్వయాన తన గురించి తన సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ఈ యొక్క ముగ్గురు యవనస్తులు ఎలా ప్రవర్తించారు? దేవుడి యొక్క ఆజ్ఞకు, దేవుడి యొక్క వాక్యానికి లోబడి తన దేహాన్ని అప్పగించి రాజాజ్ఞను వ్యర్థపరిచిరి. నెబుకద్నెజరు తన గురించి తను మాట్లాడుకున్నాడు. ఆలోచన చేయండి, నేను రాజుని, నా ఆజ్ఞను ఆ యొక్క ముగ్గురు యవనస్తులు షద్రక్, మెషక్, అబేద్నెగో వ్యర్థపరిచారు అని మాట్లాడుకున్నాడు. మీరు ఆలోచన చేయండి, ఒక అధికారంలో ఉన్న, ఒక గవర్నమెంట్ ఆఫీస్లో ఉన్న ప్యూన్ కూడా అలా మాట్లాడడం. ప్యూన్కి కూడా గర్వం, అధికారం. ఎందుకు? ఆ ప్యూన్ వెళ్ళి రిఫర్ చేస్తే లంచంతోనో అధికారుల చేత సంతకం పెట్టించగలడం ప్యూను. కొన్ని ఆఫీసులో అయితే అధికారుల కన్నా ప్యూన్కి ఎక్కువ డబ్బులు ఉంటాయి. కానీ నెబుకద్నెజరు ఎలా మాట్లాడుతున్నాడు? నా ఆజ్ఞను వీళ్ళు వ్యర్థపరిచారు. చూడండి, ప్రపంచంలో అన్ని దేశాల్లో కల్లా గొప్ప దేశంగా ఉన్న యొక్క బబులోన్ దేశాన్ని పరిపాలించే మహా చక్రవర్తిగా ఉన్న నెబుకద్నెజరు తన గురించి తను మాట్లాడుకుంటున్నాడు. రాజాజ్ఞను నేను ఇచ్చా, ఆ రాజాజ్ఞను ఈ యొక్క షద్రక్, మెషక్, అబేద్నెగో వ్యర్థపరిచారు
వాళ్ళ దేహమును వాళ్ళు దేవుడికి అప్పగించారు. వారి దేవుడికి తప్ప ప్రపంచంలో ఉన్న ఏ దేవుడికి వాళ్ళు మొక్కరని వాళ్ళ యొక్క దేహమును అప్పగించి అగ్నిగుణంలో వేయబడి ఉన్నా సరే దేవుడు వారి యొక్క విశ్వాసము చప్పున సజీవులుగా ఆ ముగ్గురిని బ్రతికించారు. రాజాజ్ఞను వ్యర్థపరిచారు. ఒక సామాన్యుడు ఆ మాట అంటాం సాధారణమే. రాజు తన గురించి తను, చక్రవర్తి తన గురించి తను మాట్లాడుకుంటున్నాడు. నా ఆజ్ఞను యవనస్తులు వ్యర్థపరచారు. చూడండి ఎంత చక్కగా ఉందో మాట. కాగా నేను ఒక శాస్త్రమును నియమించుచున్నాను, అదేదనగా ఈ విధముగా, అంటే ఏ పరిస్థితి ఉన్నా ఉన్నాను, ఎలాంటి సందర్భమైనా సరే, ఎలా అయినా సరే అసాధ్యుడుగా ఉన్న దేవుడు, రక్షించుటకు సమర్థుడు దేవుడుగాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనుల్లో కానీ రాష్ట్రములో కానీ ఏ భాష మాట్లాడు వారిలో కానీ షద్రక్ మెషకు అబేద్నెగో అనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునీయులుగా చేయబడును, వారి ఇల్లు ఎప్పుడును పెంట కుప్పగా ఉంచబడును. చూడండి రాజాజ్ఞ ఎలా మారిపోయింది. ఆ ముందు రోజు వరకు ఆ యొక్క బంగారు ప్రతిమ మొక్కండి, మొక్కకపోతే అగ్నిగుండంలో మీరు వేస్తాం. దేవుడి యొక్క మహిమతో కూడిన ఆ యొక్క గొప్ప కార్యము జరిగిన పిమ్మట ఏ ఆజ్ఞ అయితే ఇచ్చాడో నెబుకద్నెజరు, అతని యొక్క కంటికి చూసిన ఆ యొక్క దైవ సాక్ష్యం ప్రకారము ఎలా మాట్లాడుతున్నాడు. షద్రకు మెషకు అబేద్నెగో వాళ్ళ దేవుడే నిజదేవుడు, ఆ దేవుడు తప్ప మరి ఏ దేవుడు లేడు. ఆ దేవుడిని మీరు అందరూ మొక్కాలి, ఆ దేవుడికే మీరు అందరూ నమస్కారం చేయాలి. ఒకవేళ ఆయన ఈ యొక్క ముగ్గురు యవనస్తులు కొలిచే దేవుడిని మీరు గనక కించపరిచి తక్కువ చేసి వ్యర్థపరిచి మాట్లాడినట్లయితే చంపేస్తా, మీ ఇల్లు పెంట కుప్పలుగా చేస్తా అని రాజు ఒక కొత్త ఆజ్ఞ క్రియేట్ చేశాడు. ఇదంతటికీ మూలం ఏంటండి? అగ్ని వంటి గొప్ప శ్రమానుభవంలో ఆ ముగ్గురు యవనస్తులు ప్రాణాన్ని లెక్క చేయకుండా దేహాన్ని అర్పించేసి మరణానికి సైతము ఎదురు వెళ్ళారు. మన యొక్క శ్రమలు ఏపాటివి, మన యొక్క నిందలు ఏపాటివి. ఒక సాధారణ హౌస్ వైఫ్గా, ఒక సాధారణ ఉద్యోగిగా ఉన్నవాడే అనుకోని విధముగా శ్రమ మీదకు వస్తే అల్లాడిపోతారు. కొన్ని శ్రమలు అనిపించేటప్పుడు నాకు గనక గవర్నమెంట్ ఆఫీస్లో పలానా వాడు ఉంటే ఈ పని ఈజీగా అయిపోయేది, నాకు గనక హాస్పిటల్లో పలానా వాడు తెలిసినట్లయితే ఈ పని ఈజీగా అయిపోయేది. మరి షద్రకు మెషకు అబేద్నెగో ఆ ముగ్గురికి దానియేలు ప్రైమ్ మినిస్టర్ ఫ్రెండ్, ప్రధానుడు అధిపతిగా ఉన్న దానియేలు స్నేహితుడు ఫ్రెండ్, రాజుతో పరిచయం ఉంది. అలానే క్రీస్తు యొక్క సమానుభవంలో ఎవడన్నా సరే సహాయం చేశారు వాళ్ళకి. ఆ క్రియ వాళ్ళు కనపరిచారు, ఆ క్రియకు తగిన ప్రతిఫలం కూడా వాళ్ళే పొందుకున్నారు. సో నీ యొక్క విశ్వాస జీవితం ఎట్టుంది? సో దేవుడి యొక్క నామంలో వాక్యానుసారంగా నువ్వు చిన్నదైనా సరే పెద్దదైనా సరే ఎటువంటి పనైనా చెయ్యి, దానికి తగిన విధంగా దేవుడికి మహిమ ఇస్తాడు. ఆ మహిమ ఎలా ఇస్తాడు? ఆత్మీయానుసారంగా మహిమ వస్తుంది, లోకానుసారంగా కూడా దేవుడు నేను గొప్పగా హెచ్చిస్తాడు. నెబుకద్నెజరు చేత విచారణకర్తగా ఉన్న ఆ యొక్క ముగ్గురు యవనస్తులు ఆ యొక్క శ్రమానుభవం గుండా వెళ్ళిన పిమ్మట విజయాన్ని పొందుకున్న తర్వాత రాజాజ్ఞను పొందుకున్నారు, ప్లస్ ఆ యొక్క రాజ్య సంస్థానంలో బహుగా హెచ్చింపబడి ఉన్నారు. అలాగే మనం కూడా అంతే, ఎవరి చేత అయితే నిందల పాలయ్యి అప్పగింపబడి హేళనగా చంపటానికి అనారోగ్యానికి ఎటువంటి పరిస్థితులైనా సరే నువ్వు అక్కడ యాడ్ చేసుకో, అదే మనిషి ద్వారా దేవుడిని హెచ్చిస్తాడు. అదే మనిషి చేత నీ పట్ల దేవుడి యొక్క సాక్ష్యము వెలువడుతుంది. ఇలా ఉండాలంటే నువ్వు ఎట్లా ఉండాలి? ఒకే ఒకటి, క్రీస్తు శ్రమలో పాలుభాగస్తులో ఉన్నట్టు దేవుడి యొక్క మహిమను నేను స్వతంత్రించుకున్నట్లు ఆనందముతో సంతోషముతో దేవుని నిత్యము ఆనందిస్తూ ఉండాలి. ఆత్మతో ఆనందించు. వాక్యం దేవుడు దీవించి ఫలించి అభివృద్ధి చేయును గాక. ఆమేన్.